ఇవాళ గెస్ట్లు ఎవరంటే అప్పారావు గారు, రాకేష్ గారు. అప్పు అని పిలువారి ఓకే అంటే పెద్దవాడిని ఓ సారీ. ఫ్యాన్స్ వాళ్ళు మన నుంచి ఏం కోరుకుంటారు, ఒక ఆటోగ్రాఫ్. అందరికి నేను పిలిచి మరీ ఇస్తాను. రోడ్డు మీద వెళ్తున్నాను కూడా ఇట్రా అని చెప్పి పిలిచి మరి ఆటోగ్రాఫ్ ఇచ్చి వాడు వెళ్ళేటప్పుడు నాకు ఎందుకు ఇచ్చో ఇంటికి జబర్దస్త్ ముందు మీరు ఎక్కడ మూవీస్ లో చేయలేదు కదా? నలుగురు ప్రధాన పాత్రలో డాకింగ్ రాకేష్ ఒక పాత్ర, అందులో పాత్ర 84 లో నా ఫస్ట్ నాటిక మంచం మీద మనిషి. అప్పుడు మేము మంచంలో ఉన్నాం. సంతాప సభలో కూడా షో అంటే ఇప్పుడు వెళ్ళి చేయలేము. ఇప్పుడు నాకు తెలుసు కాదు సంతాప సభ. మీ ఫేవరెట్ ఎవరినైనా మిమిక్ చేయండి. ఇదిగో రత్తమత్త రత్తమత్త, ఇదిగో నేను వచ్చానని ఈ కూతురికి చెప్పు. అయ్య బాబోయ్ అది ఉందనుకో ఎనక నుంచి నన్ను టింగో 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 కొడుతుంది ఏమనుకున్నావు. సూపర్ మాట. ఇంత బాగా నవ్విస్తారు, ఇంత చేస్తారు. మీలో మీకు గొడవలు ఉంటాయంట విన్నాము. గోల్డ్ ఎన్ని గొడవలు అయ్యి ఇంకెందుకురా బాబు ఈ తలనొప్పి. అప్పారావు గారు మీరు ఒక స్కిట్ లో శకలక శంకర్ మిమ్మల్ని కొట్టినట్టు. శంకరు మాట్లాడుతూ మాట్లాడుతూ టప్మని కొడతాడు. ఎప్పుడు కొడతాడో ఎక్కడ కొడతాడో ఎవరికి తెలియదు. ఆ 2 సార్లు చూసి 3వ సారి బాబు జబర్దస్త్ ఫ్లోర్ లో చెప్పాడు నాగబాబు గారికి, సార్ ఇది మధ్యలో కొంచెం బ్రేక్ వచ్చింది అన్నారు కదా. అన్నారు నేను రిక్వెస్ట్ చేశా, అన్న చేస్తానన్న ప్లీజ్ అన్న అంటే వచ్చానండి. నేను మామూలుగా అడవలే. చాలా పూర్లో మరీ పూర్ అంటే మరీ ఇంకా. మీరు ఒక్కరేనా? తమ్ముడు ఉన్నాడు అంటే ఉన్నాడు అంతే. టోటల్ బాడీలో ఉన్న నరాలన్నీ పడిపోయి దేనికి స్పందించని వ్యక్తి అండి. కింద నుంచి కష్టపడి వచ్చి ఇంత సక్సెస్ఫుల్గా అయిన వాళ్ళు చాలా మందికి ఇన్స్పిరేషన్ మీరు యాక్చువల్లీ. హే వ్యూవర్స్, ఇవాళ కూడా మనం ఇంకొక టీంతో వచ్చేసాం జబర్దస్త్ నుండి. లాస్ట్ టీమ్ అండ్ ఈ టీమ్. సో లాస్ట్ టీం మనం కొంచెం సీరియస్గా చేసాం కదా ఇంటర్వ్యూ. ఈ టీం అంత సీరియస్గా వద్దులేండి, కొంచెం ఫన్నీగా చేద్దాం. మన ఇవాళ గెస్ట్లు ఎవరంటే అప్పారావు గారు, రాకేష్ గారు. హాయ్ అండి. హాయ్ హర్షిని గారు, హౌ ఆర్ యు? బాగున్నాను. ఎందుకు తెలుగులో వద్దు, ఇంగ్లీష్లోనే, మీరు ఇంగ్లీష్లోనే మాట్లాడాలి. హాయ్ హర్షిని, జబర్దస్త్ రచ్చ రవి అండ్ మై ఫేవరెట్ ఆర్టిస్ట్ రాకింగ్ రాకేష్తో ఐ డ్రీమ్స్ మీడియాతో రావడం నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. నేను ఈ ఇంటర్వ్యూకి వచ్చానని కాదు కానీ ముందు నుంచి నేను ఐ డ్రీమ్స్ వ్యూవర్ని, నేను కూడా చాలా చూస్తుంటాను. ఈరోజు రావడం చాలా ఆనందంగా. సో ఎలా జరుగుతుంది లైఫ్? బిజీగా ఉన్నారా ఏంటి సంగతులు? ఇద్దరికి ఆ క్వశ్చన్. ఎవరు ఫస్ట్ చెప్తే వాళ్ళు పెద్దవాళ్ళు కాబట్టి వయసులో కూడా సీనియారిటీ కాబట్టి ఫస్ట్ అప్పారావు గారు. ఏంటండి మిమ్మల్ని సీనియర్ పెద్దవాళ్ళు అంటున్నారు? నేను సేక్ నియర్ గా ఉంటాను కాబట్టి సీనియర్ అన్నారు. బట్ జబర్దస్త్ ఫుల్ టు బిందాస్ గా ఉన్నాం. జబర్దస్త్ కళాకారులుగా జబర్దస్త్ గా ఉన్నాం. కేక మాకు కూడా ఒక గుడ్ ఆపర్చునిటీ అన్నమాట. అంటే కింద నుంచి కష్టపడి వచ్చి ఇంత సక్సెస్ఫుల్ గా అయిన వాళ్ళు చాలా మందికి ఇన్స్పిరేషన్ మీరు యాక్చువల్లీ. హార్డ్ వర్క్ నెవర్ ఫెయిల్స్ అంటారు కదా, అది మా జీవితాల్లో చాలా ఆనందంగా ఉంది. నేమ్ వైజ్ గా కానీ ఫేమ్ వైజ్ గా కానీ ఎక్కడికైనా ఇంతకుముందు వెళ్ళేటప్పుడు ఒక అరగంట ముందు వెళ్ళేవాడిని. ఇప్పుడు 2 hours ముందు వెళ్ళాల్సి వస్తుంది బికాస్ ఆఫ్ ఫ్యాన్స్. మా అదృష్టం మాకు మల్లెమాల ఎంటర్టైన్మెంట్ ఇచ్చినటువంటి ఒక గోల్డెన్ ఆపర్చునిటీ. అది మేము చాలా ఎంజాయ్ చేస్తున్నాం ఎవ్రీ డే. ఆర్టిస్టులు అంటేనే బాగా ఎంజాయ్ చేస్తారు, వాళ్ళ జీవితం ఫుల్ఫిల్గా ఉంటుంది, అంతా హ్యాపీగా ఉంటుంది. మాకు ఇంకా బాగుంది. వరల్డ్ వైడ్ ఫేమ్ ఉన్నటువంటి వన్ అండ్ ఓన్లీ రియాలిటీ షో జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. ఏది మీ చేతికి ఏదో ఉంది, మళ్ళీ చూపించండి. ఈ వయసులో చాలా గ్రేట్ కదండి. ఈ వయసు అంటే చూడండి, వయసు ఎంత నాది 20s. నేను ఎలా ఉన్నాను చెప్పాల్సింది 22, 27. మా ఇద్దరు ఒకే సేమ్ ఏజ్ లో అనిపిస్తుంది. అవును, ఇద్దరు ముసలోళ్ళే. నాకన్నా చెప్పాలంటే ఒక 2 years పెద్దదాన్ని. ఆయనతో పోల్చుకొని నీ వయసుని తగ్గి
అనుకుంటా. ఇందాక నుంచి నీకు ఆ విషయం అర్థం కాకుండా పిచ్చిదాని అయిపోయి అప్పారావు గారు నన్ను చూసారా, అప్పారావు గారు నన్ను చూసి మాట్లాడండి. అప్పారావు గారు వదిలేండి, జలస్ వాళ్ళంతా. అప్పు అని పిలువాల్సింది. ఓకే. గాడు అంటే పెద్దవాడిని ఓ సారీ, ఐఎమ్ సారీ, ఐఎమ్ సారీ. నువ్వు అంత లవ్లీగా ఇంటర్వ్యూ చేసినప్పుడు కాల్ మీ అప్పు, ఓకే అప్పు. ఆర్ అప్పి, ఆర్ ఆసం అప్పి. అయ్యా నీతో ఇంకొకసారి షోకి రాను, ఇంటర్వ్యూలకి రాను. నేనేదో ఆశలు పెట్టుకొని వస్తా, ఆశల మీద నీళ్లు చల్లుతావు నువ్వు. చిన్ని చిన్ని ఆశ, చిన్నదాని ఆశ, అది నీ ఆశ. నాకు అన్ని పెద్ద పెద్ద ఆశలు ఉన్నాయి. ఏదైనా షోకి వెళ్ళాం అనుకోండి, మామూలుగా జనరల్ ఏజ్ ఒక అమ్మాయి వచ్చి ఫోటో అడిగితే దూరం నుంచి ఇచ్చేస్తాం. నన్ను అడిగింది అనుకోండి, హై రాకేష్ ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ అని ఫోటో ఇచ్చేస్తాం. అదే అప్పారావు గారిని అయితే అలా కాదు, అంకుల్ ఫోటో ఈయన ఆపర్చునిటీ ఎవరు అది అమ్మాయి చెయ్యేసి ఫోటో అడగడం, ఈయనకైనా ఊహల్లో అలా జుమ్మంది ఎందుకంటే ఇప్పుడు వ్యాపారస్తులకి అకౌంట్ ఉంటుంది బ్యాంకులో కదా, బిజినెస్ మ్యాన్స్ కూడా అందరికీ ఉంటాయి. మాకు ఉంది అకౌంట్, అదేంటంటే ఆడియన్స్ అకౌంట్, ఆడియన్స్ బ్యాంకింగ్ ఉంది. మీ జనాల్లో బ్యాంకింగ్ ఉండకపోతే ఏదైపోద్ది, ఏమవుతుంది, టీవీలో నా ఫోటో వచ్చింది, ఏ అప్పారా వచ్చాడు అంటాడు. ఆ ఛానల్ మార్చడు కదా. మరి ముందు మన ఆడియన్స్తో క్లోజ్గా ఉండకపోతే ఎలాగా? వాళ్ళు మన నుంచి ఏం కోరుకుంటారు? ఒక ఆటోగ్రాఫ్, ఒక ఫోటో, ఒక షేక్ హ్యాండ్. అవి కూడా ఇవ్వకపోతే బాగోదు. అందరికీ నేను పిలిచి మరీ ఇస్తాను ఆటోగ్రాఫ్. జబర్దస్తులో రోడ్డు మీద వెళ్తున్నాను కూడా ఇట్రా ఇట్రా అని చెప్పి పిలిచి మరి ఆటోగ్రాఫ్ ఇచ్చి వాడు వెళ్ళేటప్పుడు నాకు ఎందుకు ఇచ్చో ఇంత కూర్చోబెట్టి అట్లా ఏమీ రాదు. కానీ జబర్దస్త్ చూస్తున్నావా, అందులో ఈ క్యారెక్టర్ నాది అంటే వాడు చూసి అప్పుడు జంజల్ గారి సినిమాలో ఒకసారి గుర్తు తెచ్చుకోండి. తెచ్చుకుంటే ఫీడ్బ్యాక్ లో ఒకటి ఉంటాడు చూసారా, పోతారా పోతారే పోయేవాడిని మరీ పిలిచి ఆటోగ్రాఫ్లు ఫోటోగ్రాఫ్లు ఇచ్చావు, థ్యాంక్ యూ సార్ అప్పారావు. అప్పుడు వాడు గుర్తుపట్టి అప్పారావు గారు మీరా సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ అని వాడు గుర్తుపెట్టుకుని మళ్ళీ ఈయన ఎపిసోడ్ వస్తే తప్పకుండా వదిలిపెట్టకుండా చూస్తాడు. అది ఈయన స్ట్రాటజీ. ఏం తప్పు ఇది? ఎలా వాళ్ళ చూడమే కదా మనకి కావాలి. ఇప్పుడు వెళ్తూ ఒక లుక్ ఎలా పడింది అనుకోండి, నేను చూశాను అనుకో, ఏమనుకోవాలి నేను, అరే నన్ను ఎక్కడో చూశాడు పలకరించాలనుకున్నాడు, కళ్ళు పలకరిస్తాయి కదా, నేను పలకరిస్తాను, తప్పే ఉంది. తను మొహమాట పడుతున్నారని మీరే పిలిచి ఇచ్చారు, అంతే, సమస్య లేదు. తప్పలేదు. ఎంత ఇచ్చారు బయట మీకు? మా మామూలుగా జనరల్ గా మాట్లాడుకుందాం. ఇచ్చాను, ప్రేమ, కరుణ, ఆప్యాయత ఇవన్నీ ఇచ్చా. ముందు బ్లాక్ ఉండదు, మనంతా వైట్, నో బ్లాక్. అసలే దేశం బ్లాక్ నుంచి బయటలోకి రావడానికి చాలా కృషి చేస్తున్నాను నరేంద్ర మోడీ, హ్యాట్స్ ఆఫ్. ఇప్పుడు ఏ సమయాన్ని ఏ పని ఈజీగా వదులుకోండి, దాన్ని మలుచుకొని ఆవాహ్యామి. అలా ఉంది లైఫ్. మీరు చెప్పండి, మీది ఎలా జరుగుతుంది ఏంటి? గుడ్. అప్పారావు గారు చెప్పినట్టే సూపర్ జబర్దస్త్గా ఉన్నాము, అందరం హ్యాపీగా ఉన్నాము, ప్రశాంతంగా ఉన్నాము. అంటే మామూలు జనరల్గా ఒకరికి ఒకటి ఉంటుంది, లైఫ్లో ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది అనేది. మాకు మాత్రం జరుగుతుంది జబర్దస్త్, జరగబోతుంది జబర్దస్త్, ఏం జరుగుతుందో కూడా జబర్దస్తే. ఓకే, జబర్దస్త్. మూవీస్ లో అలాగా మూవీస్ ఈ జబర్దస్త్ చాలా మంది జబర్దస్త్ లో ఫేమ్ వచ్చాక అందరు నెక్స్ట్ మూవీస్ వైపు చూస్తున్నారు, చాలా మంది వెళ్ళి రావడం కూడా జరుగుతుంది, ఆన్ అండ్ ఆఫ్. లేదు అటు నుంచి ఇది ఏంటంటే ఒక ఇల్లు లాంటిది, ఇది ఒక కన్నతల్లి లాంటిది జబర్దస్త్. ఇక్కడ నుంచి వెళ్ళిపోతే ఇంకా ప్లాట్ఫామ్ అక్కడికే, ఇంకా పెద్ద స్టేజ్, వెండి తెరకే. ఆల్మోస్ట్ అందరూ ఇప్పుడు మా జబర్దస్త్ చేసే అందరూ కూడా ఇప్పుడు ప్రతి సినిమాలో ప్రతి బ్యాచ్ కనపడుతూనే ఉంది. ఎలా కనెక్ట్ చేసుకున్నారంటే టీవీలో చూసిన మమ్మల్ని, ఇంట్లో వ్యక్తులుగా రిసీవ్ చేసుకున్న మమ్మల్ని వెండి తెర మీద కనపడగానే అరే జబర్దస్త్, ఎవరు సంబంధం లేదు, జబర్దస్త్ గడ్రా వచ్చాడ్రా అంటే పెద్ద స్టార్ వచ్చినంత ఫీల్ ఎంజాయ్ చేస్తున్నారు ఆడియన్స్ కూర్చొని. మేము చేసే చిన్న క్యారెక్టర్ అయినా కనీసం మేము ఒక 5 కమెడియన్లో ఒక చిన్న కమెడియన్ పక్కన నుంచి డైలాగ్ చెప్పకపోయినా ఎక్స్ప్రెషన్ బ్రహ్మానందం గారు, కృష్ణ, అందరూ పెద్దవాళ్ళకి 5-6 ఉన్న పక్కన మేము నుంచొని క్యారెక్టర్ చేసిన అందరిని గుర్తించిన తర్వాత జబర్దస్త్ హ్యాపీగా ఉంది. ఇప్పుడు టాలీవుడ్ కి జబర్దస్త్ ఒక బైపాస్ రోడ్ అయింది, ఎక్కువ మందిని జబర్దస్త్ నుంచి తీసుకున్నాను. ఇప్పుడు కూడా ఇంటర్వ్యూకి వచ్చే ముందు ఐపరాది అండ్ మహేష్ కిరాకార్పి టీంలో ఉంటారు, వాళ్ళిద్దరు ఇప్పుడు నాగ చైతన్య గారి షూటింగ్లో ఉన్నారు. చాలా మంది చాలా సినిమాల్లో ఉన్నారు, అదొక అదృష్టంగా భావిస్తారు. చాలా మందికి ఏంటంటే సక్సెస్ వచ్చిన తర్వాత నవ్వు వస్తుంది, మా అదృష్టం ఏంటంటే నవ్వుతోనే సక్సెస్ వచ్చింది. సూపర్ మాట. ఇది ఎలా అంటే మా జబర్దస్త్కి గెస్ట్లు కొంతమంది వస్తూ ఉంటారండి,
ఒక్కో టైంలో కొంతమంది గెస్ట్లు వస్తుంటారు. అవును. అప్పుడు ఏం చేసినా కూడా మమ్మల్ని లైక్ చేసి, అలా నాకు గుడ్ ఆపర్చునిటీ అంటే లక్ష్మీ బాంబు అని లక్ష్మీ ప్రసన్న గారు ఒక మూవీ చేశాను, త్వరలో రిలీజ్ ఉంది నెక్స్ట్ మంత్లో. అది మామూలుగా జనరల్గా అయితే నాకు ఇంకో 2-3 సంవత్సరాలు పడుతుంది ట్రై చేస్తే రావాల్సిన, అంటే మంచి కాంబినేషను, అంత పెద్ద రోల్ నాకు ఇవ్వాల్సిన అవసరం కూడా, అంటే చాలా సీనియారిటీ ఉంటాయి. అంటే ఎలా అంటే ఒక లక్ష్మి గారు పక్కన 2 కమెడియన్స్, ఓకే, ఒకటి హేమంత్ భయ్య చేశాడు, మిర్చి హేమంత్, మిర్చి హేమంత్, ఓకే, ఆర్జే హేమంత్, ఆర్జే అది హేమంత్ భయ్య ఒకటి చేశాడు, రెండో క్యారెక్టర్ నేను చేశాను. అప్పటికి సినిమా స్టార్ట్ అయిపోయింది, తను జస్ట్ ఎందుకో జబర్దస్త్కి వచ్చారు. వచ్చి అప్పుడు నేను ఒక చందమామ స్కిట్ అని చేశాను అన్ని పాటల మీద, అంటే బిస్కెట్ స్కిట్ అంటారు బేసికల్లీ. అండ్ నా దృష్టిలో అది ఒక మంచి మెమొరబుల్ స్కిట్, ఎందుకంటే నా చేతులతో నా పెన్తో నా పేపర్తో నేను రాసుకున్నాను కాబట్టి దాని వాల్యూ నాకు తెలుసు కాబట్టి, ఓకే, మీరే రాసుకున్నారు, నేనే రాసుకున్నాను కాబట్టి ఆ స్కిట్ వాల్యూ నాకు తెలుసు. ఎందుకో టక్కున సార్ కనెక్ట్ అయింది, వెంటనే లక్ష్మి గారు కూడా కనెక్ట్ అయిపోయింది స్కిట్. ఒక చందమామ కథలా ఉందా, చాలా బాగుంది అని చెప్పి స్కిట్ అయిపోయిన తర్వాత పిలిచి మరీ తను నాకు మూవీ చేస్తాను, డెఫినెట్గా అందులో నీకు మంచి క్యారెక్టర్ ఉంటుందని, జబర్దస్త్కి కలుస్తానని చెప్తానని అంటారు. కానీ ఏం చేస్తానంటే ఒక 2-3 డేస్లో ఆవిడే దగ్గరుండి ఫోన్ చేయించి ఆఫీస్కి వచ్చి కలవమని చెప్పింది. వెళ్తే ఒక 10 డేస్ డేట్స్ ఇచ్చారండి. నిజంగా నాకు అనిపించింది, మేము చేసే జబర్దస్త్లో ఒక్కొక్క స్కిట్ ప్రాణం పెట్టి చేస్తాం కదా, అది ఒక్కొక్క సినిమాతో సమానం. సినిమా రిలీజ్ అయితే అది ఒక వారం ఆడుతుంది, 2 వారాలు ఆడుతుంది, 3 వారాలు ఆడుతుంది, కానీ ఒక్క వారం వచ్చి ఒక స్కిట్ ఉంటుంది చూసారండి, ఈ వారం ఫ్లేవర్ మొత్తం తిరుగుతూ ఉంటుంది వాళ్ళు. అవును, కరెక్ట్. మీకు ఎలా అంటే ఆ వీక్ వీరే హీరోస్, ఆ వీక్ స్కిట్ కొడితే మాకు 100 డేస్ పండగ. మా ఫ్యాన్స్ కూడా ఉంటారు కదా కొంతమంది, రచ్చరవికి ఉండాల్సిన ఫ్యాన్స్ రచ్చరవి గారు ఉంటాయి, అప్పారావు గారికి ఉండాల్సిన ఫ్యాన్స్ నాకు ఉండాల్సిన ఫ్యాన్స్ నాకు, ఎవరికి ఉండాల్సిన ఫ్యాన్స్ వాళ్ళకు ఉంటారు కదా. మా ఆడియో స్కిట్ కొట్టాడట, ఇది జరిగింది సార్, బెట్లు కట్టుకుంటారట సార్, తెలుసా అండి. కొన్ని ఊర్లలో జబర్దస్త్ రన్ అవుతున్న టైంలో నాగబాబు సార్కి కూడా చెప్పాను, వస్తున్న టైంలో ఈరోజు స్కిట్ రాకింగ్ రాకేష్ బెట్ 2000, లేదు రచ్చరవిది బాగుంది 3000, లేదు అదిరే అభి అని 5000, అలా బెట్లు నడుస్తూ ఉంటాయండి, ఓన్లీ ఫర్ జబర్దస్త్ షో. అంత క్రేజ్ ఎందుకు, ఇదొక్కటే కాదండి, సినిమా వరకే మీరు అనుకుంటున్నారు. మేము అందరం కష్టపడి వచ్చిన వాళ్ళు, జబర్దస్త్లో ఉన్న ప్రతి ఒక్క కమెడియన్ కష్టపడి వచ్చిన వ్యక్తి అండి, ఈజీగా వచ్చిన వాళ్ళు కాదు. ఎర్ర బస్ నుంచి వచ్చి ఎయిర్ బస్ అంటారు చూసారు, ఒక సామెత ఉంటుంది. మేము ఎయిర్ బస్ ఎక్కి ఏ స్టేట్కి వెళ్ళి ఏ షో చేసినా కూడా అక్కడ పిచ్చ అభిమానులు, వచ్చమైన అభిమానులు. జబర్దస్త్ కళాకారులకి ఒక మాటలో చెప్పాలంటే ప్రతి వారం మాకు సినిమా రిలీజ్ అయినట్లు లెక్క. థర్స్డే వస్తుంది 9:30 అంటే అది 1 వీక్ చక్కలు కొడుతుంది, ఎందుకంటే థర్స్డే వస్తుంది, అగైన్ మళ్ళీ సండే మార్నింగ్ వస్తుంది, ఈవినింగ్ వస్తుంది, మళ్ళీ మండే గ్యాప్ తీసుకుని వెనస్డే వస్తుంది. అంటే జనాలకి బాగా లాక్ అయినటువంటి వన్ అండ్ ఓన్లీ షో, రియాలిటీ షోలో ద నెంబర్ 1 4 years కంప్లీట్ చేసుకొని 5th yearలోకి ఎంటర్ అయ్యాం. రీసెంట్గా 200 ఎపిసోడ్ చేసుకున్నాం, ఫుల్ 4 ఏళ్ళు కంటిన్యూస్గా మిమ్మల్ని ఫాలో అవుతూ ఉండడం అంటే, అండ్ ఆ ఫ్లేవర్ తగ్గించలేదు, రోజు పెరుగుతూనే ఉంది. ఆడియన్స్ రోజు పెరగడం అంటే అంతకన్నా అచీవ్మెంట్ ఉండదు. ఇంకా ఎక్కడన్నా తగ్గుదల చూసాం కానీ రోజుకి ఇది పీక్. నేను చూశాను పెళ్ళిళ్ళ సీజన్లో, నేను పర్టికులర్గా నేను అబ్జర్వ్ చేశాను రాజేష్ అండ్ హర్షిని, ఆడవాళ్ళు మాట్లాడుకుంటూ వదినారా టైం అయిపోతుంది జబర్దస్త్ వస్తుంది అంటాడు. చాలామంది పెళ్ళిళ్ళు కూడా నాకు తెలిసి ఆ టైంకి వెళ్ళిపోతున్నారు 9:30కి. అఫ్కోర్స్ రిపీట్ వస్తుందని తెలుసు, కానీ ఫ్రెష్గా వచ్చింది చూడాలని ఉంటుంది. జనాలకు అంత బాగా లాకైపోయింది. ఆ భర్తలు కూడా చాలామంది ఏం చేస్తున్నారు, 9 గంటలకు ఇంటికి వచ్చేస్తున్నారు. దీనికి ఒక ఉదాహరణ చెప్తానండి. మేము షోకి వెళ్ళాం, విజయవాడ షోకి వెళ్ళాం, అది ఫ్యామిలీ షో. ఓ బర్త్డే పార్టీకి గెస్ట్లుగా పిలిస్తే వెళ్ళాం. వెళ్తే వాళ్ళు ఏమంటారంటే కానీ తొందరగా గెస్ట్ కూడా రాలేదు, తొందరగా కానీ ఈరోజు గురువారం 9 తర్వాత అసలు పార్టీ వద్దు ఏమొద్దు, ఎవరు వెళ్ళా కలుపుకోండి, మేము షో చేయడానికి మమ్మల్ని కూడా పట్టించుకోవట్లేదు వాళ్ళు, మేమే కదండి టీవీలో వచ్చేదంటే. అయినా కానీ సార్ జబర్దస్త్ టీవీలో చూడాలి సార్, జింకిచికలు ఉంటాయి చూసారా, అప్పారో వచ్చి వాతేనా అనగా జించికిచికి, దానికి రాకంగా జించికిచికి. ఇది ఒక్కటే అండి. నేను ఎప్పటి నుంచో ఇంటర్వ్యూలో చాలా సీరియస్గా చెప్పాల్సిన సందర్భం అంటే, ఒక ఆవిడ నాకు ఫోన్ చేశారు, ఆవిడ ఈ మధ్య చేయలేదు, ఒక ఆవిడ ఒక సీరియస్గా ఫోన్ చేసి వాళ్ళ అబ్బాయి టోటల్ బాడీలో ఉన్న నరాలన్నీ పడిపోయి దేనికి స్పందించని వ్యక్తి అండి. అంటే నోట్లోకి నీళ్ళు వెళ్తున్నాయో తెలీదు, తింటున్నాడో తెలీదు,
యూరిన్ సరిగ్గా వస్తుందో రాదో తెలియదు. ఎన్నేళ్ళు? అతనికి ఒక 10-11 ఇయర్స్ ఉంటాయండి బాబు, అబ్బాయి. ఓన్లీ కుర్చీలో అలా ఉన్నాడు అంటే ఉన్నాడు అంతే. పాప మా తల్లి అలానే వాళ్ళకు కూతురు ఉంది, పాప కూతుర్ని పెంచుకుంటూ అది చేసుకుంటే ఏదో. కానీ జబర్దస్త్ స్టార్ట్ అయిన 1 ఇయర్ తర్వాత రగన్న నెంబర్ దొరికింది. నేను ఇంతకుముందు రోలర్ రఘు గారి టీంలో చేసేవాడిని స్టార్టింగ్లో. ఆయనకు ఫోన్ చేసి ఎవ్రీ వీకెండ్ మాట్లాడేదండి ఆవిడ, నాకు ఇప్పటికి గుర్తు. ఆ బాబు కేవలం దేనికి స్పందించని వ్యక్తి, అంటే పాప మా నాన్నగారు చనిపోతే కూడా స్పందించలేని వ్యక్తి. ఆయనను తీసుకెళ్ళి గురువారం టీవీ పక్కన కూర్చోపెడితే ఆ మ్యూజిక్ వస్తుంది చూసారండి, జబర్దస్త్ అన్నప్పుడు జుబ్ 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 అండ్ స్మైల్స్ వస్తాయి. ఆ స్మైల్స్ రాగానే చేతుల వైబ్రేషన్స్ వస్తాయటండి తనకి. చక్కన అలా అంటాడంట. చించిక్కలు పడంగానే కళ్ళు అలా అని అంటాడంట. అసలు నేను ఆ అబ్బాయి ఇంటర్వ్యూ తీసుకోవాలని చాలా రోజులు ట్రై చేస్తున్నానండి, ఒక 2 ఇయర్స్ నుంచి. ఇంకా దొరకపోతాడా, ఎక్కడో. రఘు గారికి ఇంతకుముందు ఫోన్ చేసి, ఏమండి మా బాబుతో ఒక్కసారి తను మాట్లాడలేడు కానీ మీరే ఏదో ఒకటి మాట్లాడుతూ ఉండండి, తనలో స్పందన వస్తుంది. తర్వాత డాక్టర్స్ కూడా అన్నారట, దీది తనకి తెలుస్తుందో తెలీదు, మరి బాడీలో ఉన్న ఆ వైబ్రేషన్స్ తెలియదు, కానీ ఎవ్రీ వీక్ మరి అలానే కూర్చోబెట్టండి. నాకు తెలిసి ఇప్పటికీ ఐ థింక్ 4 ఇయర్స్ అంటే 2 ఇయర్స్ బ్యాక్ కాబట్టి ఒక 20% అనే ఇప్పుడు క్యూర్ అయి ఉంటాడు ఆ బాబు నాకు తెలిసి. మళ్ళీ ఆవిడ మీకు టచ్లో ఒక్క వీళ్ళే కాదండి, మాతో మాట్లాడే వాళ్ళు ముసలోళ్ళు ఉంటారు. ముసలోళ్ళు కూడా అండి బాబు, ముసలోళ్ళు వయసు వాళ్ళు, అసలు ఏజ్కి లిమిట్ లేకుండా ప్రతి ఒక్కరు రిసీవింగ్ అసలు సూపర్. లైఫ్లో కావాల్సిన హ్యాపీనెస్ కదా అది. అది సంచులు ఇస్తే ఎవరద్దంటారు. ఏజ్తో సంబంధం ఉండదు, కామెడీకి ఏజ్తో అసలు సంబంధం ఉండదు. అండ్ అన్ని కైండ్ ఆఫ్ స్కిట్స్ చేస్తారు కదా మీరు, పెద్దవాళ్ళ మీద, ఆడవాళ్ళ మీద, చిన్న పిల్లల మీద, అన్ని జోనర్స్ ఉంటాయి. ఇంత బాగా నవ్విస్తారు, ఇంత చేస్తారు. మీలో మీకు గొడవలు ఉంటాయంట విన్నాము, కరెక్టేనా? టీంలో టీంలో మీలో మీకు గొడవలు ఉంటాయి అని అంటే మేము ఆన్ స్టేజ్ మాత్రమే రైవల్స్, ఆఫ్ స్టేజ్ రైవల్స్ కాదు, ఓన్లీ ఫ్రెండ్స్. ఎందుకంటే మీ స్కిట్ ఎక్కారనుకోండి మేము బస్ స్టాప్ లకు చెప్తాం, మీరు దిగారనుకోండి మేము ఎక్కాము మాకు బస్ స్టాప్ లకు చెప్తాం. మీరు ఇదే ఇప్పుడు అడిగారు కదా, జస్ట్ మేము ఒక షూటింగ్ నుంచి వస్తున్నాం, ఇదే మాట మమ్మల్ని అక్కడ ఒక మేనేజర్ అడిగారు ఇందాక జస్ట్ క్యారీవేర్ లో కూర్చున్నప్పుడు. ఓకే, అడిగితే ఇదే మాట చెప్పాం, మా దగ్గర హెల్తీ కాంపిటీషన్. జబర్దస్త్ ఈరోజు ఈ స్థాయిలో ఉండడానికి కారణం ఏ ఆర్టిస్ట్ మీద ఏ ఆర్టిస్ట్కి ఈశ్వ దేశాలు కానీ కోపం కానీ ఏమి ఉండదు. ఇప్పుడు ఒక ఉదాహరణకి అప్పారావు గారిని తీసుకున్నామండి జబర్దస్త్లో, ఆయనకు పోటీ ఎవరు చెప్పండి? నేను వెళ్ళగలనా? సుధీర్ వెళ్ళగలడా? సీను వెళ్ళగలడా? సీనుని తీసుకున్నాం, గెటప్ వల్ల జబర్దస్త్లో ఎవరు వేస్తారు చెప్పండి? సుధీర్ని తీసుకున్నాం, ఒకళ్ళు ఆదిలా పంచులు నాలా ఉన్నాను అనుకో, నా జోనర్ నాది, పిల్లల్ని తీసుకొచ్చి ఏదో చేసుకుంటారో పేరుంది అదే. ఎవరికి కావాల్సిన డిఫరెంట్ వర్షన్ వాళ్ళకు ఉంది, పోటీ అనేది లేదు. ఒక్కోసారి స్కిట్ బాగాలేకపోతే అందరూ వచ్చి హెల్ప్ చేస్తారు, వచ్చి నువ్వేం బాధపడకు, ఎందుకు దానికి ఫీల్ అవుతున్నాను పదా. అలాంటివి చాలా సందర్భాలు జరిగాయి. నా స్కిట్ బాగాలేకపోతే అప్పారావు గారు వచ్చి చేస్తారు, ఒకసారి నా స్కిట్ బాగాలేకపోతే రాఘవ్ గారు వచ్చి చేశారు. అలా ఇది కుటుంబం. ఇప్పటిదాకా మీరు అన్నారు చూసారా 4 ఇయర్స్ నాన్ స్టాప్గా సక్సెస్ అనేది, ఆ సక్సెస్ అనేది హెల్దీ కాంపిటీషన్గా ఉంది కాబట్టి సక్సెస్ అయింది. ఇంకో నాకు మీకు పడదు, మీకు నాకు పడదు, అసలు అది నథింగ్ అండి, అసలు లేదే లేదు, అసలు ఇప్పటి వరకు లేదు మా దగ్గర. అందరు కలిసి ఈవెంట్లు చేసుకుంటాం. అది ఒక టీం వైజ్గా వెళ్ళవండి. రాకేష్ టీం వెళ్ళింది అనుకోండి, మా టీం అలా ఉండదు. ఆయన మేము వెళ్తాం, మేము ఆయన కలిసి వెళ్తాం, చంద్ర గారు మేము కలిసి వెళ్తాం, సుడిగాలు సుధీర్ మేము వెళ్తాం. అక్కడ అలా ఉంటుంది, లేకపోతే ఇన్ని ఉండవు కదా, ఎవరి టీం వాళ్ళదనే ఉండదు, అందరు కాంబినేషన్ మీద వెళ్తాం మేము, అట్లా ఉంటుంది. గొడవలు అనేటటువంటివి లేవు. ఒక్కటి చెప్పు, 4 ఇయర్స్లో ఒక ఆయన చెప్పారండి ఇందాక మేనేజరు, వాళ్ళు ఏదో ఒక షో చేశారంట, వాళ్ళు చేసిందే 6-7 మంత్స్ అండి. ఆ 6-7 మంత్స్లో బోల్డ్ అన్ని గొడవలు అయ్యి ఇంకెందుకురా బాబు ఈ తలనొప్పులని షో మూసేసుకున్నారు వాళ్ళు. ఈ 4 ఇయర్స్లో మేడం నాది ఒక్క గొడవ కూడా ఎప్పుడు జరగలేదు. హెల్దీ వాతావరణం ఉంటుంది. నేను చెప్తున్నాను, ఏ పోటీ ఉన్నా ఆన్ స్టేజ్ ఉంటుంది. మేము ఎక్కిన తర్వాత మేము నిలబడాలి కదా, అంటే ప్రైజ్ మనీ కోసం దాని గురించి కాదు, మనం గుడ్ అవుట్పుట్ ఇవ్వాలి. ఎందుకంటే జనాలకి లాక్ అయిన షో కాబట్టి మనం జాగ్రత్తగా చేయాలి. 1కి 10 సార్లు 2 రోజులు 3 రోజులు రిహార్సల్ చేసిన సందర్భాలు ఉన్నాయి. అన్ని చేసిన తర్వాత మార్నింగ్ వెళ్ళి మళ్ళీ ప్రాక్టీస్ చేసి మళ్ళీ ఆన్ స్టేజ్ మళ్ళీ ఇంకోసారి ప్రాక్టీస్ చేసి అప్పుడు చేస్తాం. ఒకవేళ స్కిట్ ఇంకా బాగా రాలేదు, ఒక అరగంట టైం తీసుకుంటాం, వాళ్ళు కూడా అరగంట ఆపుతారు, తీసుకుంటాం.
అంతే తప్పించి ఫ్రెండ్లీ నేచర్ ఎక్కువ ఉంటుంది. ఆల్ టీమ్ లీడర్స్ కానీ ఆల్ కంటెస్టెంట్లు కానీ అందరూ అదొక పండగ వాతావరణం. మీరు ఒక రోజు వచ్చి చూస్తే మాకు ప్రతిరోజు అంటే జబర్దస్త్ ఉన్నప్పుడు ప్రతిరోజు పండగే మాకు. సరదా ఒకళ్ళ మీద పంచులు వేసుకుంటాం, అప్పుడు కనిపిస్తే ఆయన మీద పనిచేస్తాం అంతా. మనకి ఇక్కడ చిన్నది ప్రాబ్లం. ఇంకొక విషయం చెప్తా, మన స్కిట్ ఎక్కడేదో క్లైమాక్స్ బాగోలేదంటాం. రాకేష్ క్లైమాక్స్ బాగోలేదు చూడు అంటే తను ఒక బెటర్మెంట్ చెప్తాడు. తను దానికి చిన్న అంతా బాగానే ఉంది కానీ ఏదో ఎక్కడో తేడా కొడుతుందంటే మనం బెటర్మెంట్ చెప్తాం. అందరూ బెటర్మెంట్ చేసుకొని అందరూ ఇచ్చేది మంచి కామెడీ ఇవ్వడానికి ప్లాన్ చేస్తారు ఎవరైనా సరే. అంత గొప్ప ఫ్రెండ్లీ నేచర్ ఉంది ఆల్ టీమ్ లీడర్స్. ఇంకొక విషయం కూడా సార్, జబర్దస్త్ హిట్ అనేది ఒక మీరు అన్నట్టు ఈ 4 years ఒకే ట్రాక్, ఎప్పుడు ఒకే ట్రాక్లో వెళ్ళలేదు కదా. ఈ ఒకే ట్రాక్లో తీసుకెళ్ళడానికి భరత్ నితిన్ గారండి ఇద్దరు మీ డైరెక్టర్స్ కదా, యంగ్ అండ్ డైనమిక్ డైరెక్టర్స్. అసలు ఆసమ్ థాట్స్ వాళ్ళు ఆలోచించే వ్యూ కూడా స్ట్రాటజీ అని ఉంటారు చూసారా. ఏ టైంలో ఏ కామెడీ చేస్తే మాకు అన్నీ మాకు మేము రాసుకోలేము. అందరం షూటింగ్స్లో బిజీగా ఉంటాం. రేపు షూటింగ్ ఉందనుకోండి, స్కిట్ ఈరోజు రాత్రికి రాసుకోలేము, ఒక 1 రోజుల ముందు రాసుకోవాలి. కానీ ఆ టైంలో వేరే డైరెక్టర్స్ అయితే ఎలా ప్రవేశిస్తారు కానీ వీళ్ళు మాత్రం మా డైరెక్టర్ నితిన్ అన్న భరత్ అన్న అయితే వాళ్ళు క్రియేట్ చేసి కూర్చోబెట్టి సెట్ చేస్తారు. 100% సెట్ చేస్తారు. అన్న నాకు ఇలా ఉందన్న అంటే ఇంకా వాళ్ళు మాకు పెద్ద దిక్కులాగా. అన్ని విషయాలు శ్యామ్ గారి దాకా వెళ్ళవు కదా. అందుకే అన్ని వాళ్ళే, ప్రతి చిన్నది కూడా వాళ్ళే వాళ్ళ వ్యూ కానీ వాళ్ళ డైరెక్షన్ కానీ ఇస్ వండర్ఫుల్ అండి. ఈ షో ఇప్పటివరకు సక్సెస్ అయిందని కారణం కూడా మన సూపర్ పార్ట్ వాళ్ళు. మన 200 ఎపిసోడ్కి మొత్తం ప్రజలు మొత్తం చూసుంటారు వాళ్ళిద్దరిని. ఇంతవరకు ఎప్పుడు టీవీలో రాలేదు వాళ్ళిద్దరు. ఫస్ట్ టైం 200 ఎపిసోడ్కి మేము స్టేజ్ మీదకి రావాలి అంటే వచ్చారు. అందరు షాక్ అయిపోతారు. ఏంటి నేను ఎవరో పెద్ద పెద్దోళ్ళు అనుకున్నాం, మా అమ్మగారు కూడా ఎవరో పెద్దోళ్ళు ఉంటారేమో అనుకుంటే వీళ్ళ నిజంగా వాళ్ళు నిజంగా నితిన్ గారు భరత్ గారు ఇద్దరు ఫ్రెండ్స్, యంగ్ డైనమిక్స్. 11th అవర్లో స్కిట్లు అటు ఇటుగా ఉంటే మంచి లింకులు ఇచ్చి దీన్ని ఇలా చేయండి దాన్ని అలా చేయండి అని ఇచ్చిన సందర్భాలు కోకోలేదు బోల్డ్ ఉన్నాయి. వాళ్ళు ఎంత కూల్గా ఉంటారంటే నో టెన్షన్ అనేదే లేదు వాళ్ళ దగ్గర. మార్నింగ్ 6 o'clockకి అందరూ ఆ లొకేషన్కి వస్తారు, వాళ్ళు వస్తారు టిల్ ఎండ్ ఆఫ్ షో. అది 11:30 అవ్వచ్చు, 2 అవ్వచ్చు, 4 అవ్వచ్చు, మ్యాక్సిమం 10:30 క్లోజ్ అయిపోతుంది. అదే ఎనర్జీ మెయింటైన్ చేస్తారు. ప్రతిదీ స్కిట్ బాగా రాలేదు కదా ఆ పందాక మేము మళ్ళీ బెటర్మెంట్ చెప్తాం, ఇది చేయి అది చేయి అని చేస్తారని. అంత మంచి డైరెక్టర్స్. ఒక వ్యక్తి థాట్స్, ఇప్పుడు నా థాట్స్ నాకున్నాయి అనుకోండి, మీ థాట్స్ మీకు ఉంటాయి కదా. ఇద్దరికి ఒకే థాట్స్ రావడం ఏంటండి, కానీ వాళ్ళకి వస్తాయి వాళ్ళిద్దరికి. నితిన్ భరత్ ఎగ్జాక్ట్లీ అండి. నేను వెళ్ళి అన్న ఈ స్కిట్ ఇలాగా అంటే బాగాలేదు అన్నాడు అనుకోండి, భరత్ గారిని ఒప్పించలేకపోయా, నితిన్ దగ్గరికి వెళ్తా, నితిన్ అన్న దగ్గరికి. ఆయన బాగాలేదంటాడు. ఇది బెట్ కట్టుకొని చేసాం మేము ఈ పని. వాళ్ళిద్దరు థాట్స్ అంత వేవ్ లెంత్ ఎగ్జాక్ట్లీ కరెక్ట్గా ఉంటాయి. ఆయన బాగుంది అన్నాడు అనుకోండి, ఈయన బాగుంది అంటాడు. ఇద్దరు కావాలని అనుకుంటున్నారా ఇద్దరి సెన్స్ వండర్ఫుల్ సెన్స్ అండి. ఇద్దరు చక్కగా ఒకే అలా వస్తారు. ఇద్దరు కలిసి అలా ఉంటారండి. సినిమాలో కనుక ఇద్దరు కలిసి పుట్టినట్టు కలిసి పెరిగినట్టు, కానీ వీళ్ళిద్దరికి ఏమి ఉండదు, కానీ ఇద్దరు వేవ్ లెంత్ అలానే ఉంటుంది. వండర్ఫుల్. నేను దీని ద్వారా నేను వాళ్ళిద్దరికి థ్యాంక్స్ చెప్తున్నాను. నేను కూడా మా నితిన్ గారికి భరత్ గారికి చాలా థ్యాంక్స్. ఎందుకంటే ఏ స్కిట్ బాగాలేకపోయినా డైరెక్టర్కే మాట వస్తుంది, వాళ్ళంతా హెల్ప్ చేస్తారు. అట్ ది సేమ్ టైం మనం ఎంత గొప్ప స్కిట్ చేసినా ఎంత బాగా చేసినా సరే కామెంట్స్ ఇవ్వాలి. ఆ విషయంలో నాగబాబు గారు కానీ రోజా మేడం గారు కానీ వాళ్ళకి నవ్వు రాకపోతే నవ్వరు అసలు, అట్లా ఉంటారు. తర్వాత చెప్తారు, నవ్వని సందర్భాలు ఉన్నాయి, అట్లా ఉంటారు అంతే. షాక్ ఇది ఎవరు కొన్నిసార్లు అంతే. మేము కోడ్ పెట్టుకున్నాం సార్, అవునా సార్. నాగబాబు సార్ ఇలా ముందు కూర్చొని చూస్తున్నాడు అంటే గనక కొట్టేసినట్టు స్కిట్ స్టార్ట్ అయ్యా అయిపోయింది అన్నాడంటే ఇంకా బిస్కెట్ బిస్కెట్ గాన్ అన్నట్టే. చాలా మంచి సలహాలు ఇస్తారండి. ఇది ఫ్యామిలీ షో, జనాలు అందరూ చూస్తారు. ఏది మోతాదు మించకూడదు, చెప్పొచ్చు, చెప్పే రీతిలో చెప్పాలి తప్పించి డైరెక్ట్ ఏది అవ్వకూడదు, అన్నీ సమపాలల్లో ఉండాలని చెప్తారు. అంత గొప్ప సలహాలు ఇద్దరు కూడా. ఇప్పుడు ఇందాక డైరెక్టర్ ఇద్దరు ఎలా అనుకుంటారు, వీళ్ళు కూడా అంత సౌమ్యంగా చెప్తారు. ఎక్కడ హార్ష్గా ఉండదు. ఏదైనా బాగోలేకపోతే మొక్క మీద చెప్తారు.
ఇలా ఉంటే బాగుంటుందిరా, ఇన్ని సంవత్సరాలు షో రన్ అవుతుంది, మనం ఇంకెంత బాగా చేయాలని అన్ని గొప్ప గొప్ప సలహాలు ఇస్తారు. ఒక ఉమ్మడి కుటుంబం అంటారు కదండి, కుటుంబంలో ప్రతి ఒక్కరు బాగుంటేనే కుటుంబం సెట్ అయినట్టు. ఇంకంతే, ఆ కుటుంబాన్ని ఏం చేయలేం. ఓ తల్లి, ఓ తండ్రి, ఓ పెద్దన్న, ఓ చిన్నన్న, అటు ఆరుగురు ఇటు ఆరుగురు, వాళ్ళకి మళ్ళీ మాకు ఫ్యామిలీ, పిల్లలు, లేడీస్ కూడా ఉన్నారు, మేమే లేడీ గెటప్ వేసుకుంటాం. సో గుడ్ ఫ్యామిలీ, ఉమ్మడి ఫ్యామిలీ, జబర్దస్త్ ఉమ్మడి ఫ్యామిలీ. అండ్ మీది అప్పారావు గారు, మీది ఒక స్కిట్లో శకలక శంకర్ మిమ్మల్ని కొట్టినట్టు నిజంగా జరుగుతుందా అది అలాగా? అంటే యాక్చువల్లీ ఇప్పటికీ ఎవరు నమ్మటం లేదు, ఎందుకంటే సినిమా ఆర్టిస్టులే నమ్మలేదు. సినిమా ఆర్టిస్టులు నమ్మలేదంటే వాళ్ళకి తెలుసు కదా సినిమాలో ఏం జరుగుతుంది, నిజంగా కొట్టినట్టు ఉండదు కదా. నిజానికి ఏంటంటే ఆ ఒక్క స్కిట్టే నన్ను ఈరోజు ఇంటర్వ్యూ వరకు తీసుకొచ్చిందని చెప్పాలి. వై బికాజ్ శకలక శంకర్ ఆ స్కిట్ అలా డిజైన్ చేసాం. శంకరు మాట్లాడుతూ టప్మని కొడతాడు, ఎప్పుడు కొడతాడో ఎక్కడ కొడతాడో ఎవరికి తెలియదు. స్కిట్ మామూలుగా మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు కాదు, రిహార్సల్ లో కాదు, షూటింగ్ లోనే. అటు ఇటు చూస్తుంటాడు, ఏదో మాట్లాడుతున్నాడు, ఇలా కొడుతుంటాడు. దాన్ని మనం బేస్ చేసుకొని ఎందుకు ఇలా తయారు చేయకూడదు, చేసి స్కిట్ కొద్దిసేపు జర్నీ జరిగిన తర్వాత మధ్యలో ఆ కొరడతో అది జంగిల్ స్కిట్ చేసాం. తను సింహం, నేను ఏనుగు క్యారెక్టర్, అన్ని జంతువులు ఉంటాయి. ప్రతిసారి సింహాన్ని రాజుని చేయడం ఏంటి, నువ్వు అవలేవా, నక్క నువ్వు అవలేవే, ఏవే కుందేలు నువ్వు అవలేవే అంటే సింహం ఎంటర్ అవ్వకముందు ఏంటంటే ఆయన ఏం చేస్తానంటారు. చివరికి సింహం వస్తుందనే టైంలో అందరూ చేతులు ఎత్తేస్తారు. నేను కొద్దిగా రివర్స్ అవుతాయి, నువ్వు అవడం ఏంటి అని అంటే అప్పుడు కొరడా తీసుకుని కొడతాడు. ఆ 2 సార్లు చూసి 3వ సారి మీ అబ్బా బేవర్స్ నా కొడక, ఇది కామెడీ షో అనుకున్నావు ఏంటనుకున్నావు, సారీ నేను చేయను మురళి గారు, నేను చేయనని స్టేజ్ దిగిపోయా. వాళ్ళకి తెలీదా ఇలా ఇలా మీరు స్కెచ్ చేసి? మాకు చేసిన వాళ్ళకి తెలుసు, మీ టీం వాళ్ళకి ఇంకెవరికి తెలియదు. రోజా మేడం గారికి, నాగబాబు గారికి తెలియదు, ఎవరికి డైరెక్టర్స్ కూడా తెలియదు. మేము అలా ప్లాన్ చేసి ఎదురుగా అప్పుడు మేనేజర్ ఏడుకొండల గారు ఉండేవారు, నేను కిందకు వచ్చేయడం, ఏడవటం అంత చేస్తే ఆ స్కిట్ 1 వీక్ ప్రోమో వేశారు. నేను అనే డైలాగే పడేది. ఆ 1 వీక్ ఏంటంటే నాకు సంబంధించిన వాళ్ళు, అతనికి సంబంధించిన వాళ్ళు ఫోన్లు, నేను కూడా తర్వాత మాట్లాడదామని పెట్టేశాను. ఇంకా అక్కడి నుంచి ఏంటంటే శంకర్ని వేసేయమంటావా అంత వచ్చిందండి. ఆ రోజు అతను ఎక్కడో నెల్లూరులో అవుట్డోర్ లో ఉన్నాడు షూటింగ్ లో, అతనికి నాకు ఫోన్ వస్తే 1 వీక్ వరకు అన్నోన్ నెంబర్లు ఎత్తలేదు మేము. ఆ తర్వాత చూస్తే అది కాదు, కామెడీ అని తెలిసింది. అప్పుడు వాళ్ళు వీళ్ళు ఆడుకోవడం స్టార్ట్ చేస్తారు. అదే నాకు లైఫ్ని ఇచ్చింది కూడా. అంటే ఆ స్కిట్ తర్వాత జమ్మ నేను లైమ్ లైట్లోకి వచ్చింది కూడా ఆ స్కిట్ వల్ల వచ్చింది. నిజంగా అయితే కొట్టింది కాదు, ప్రతి స్కిట్లో చిన్నదో పెద్దదో తగిలేది. అది రియాలిటీ షో అన్న తర్వాత కామన్, ఒకసారి తగులుతుంటాయి కానీ మిస్ప్లేస్ అయ్యి తగలడం అన్నమాట. ఇది మాత్రం అస్సలు తగలలేదు, అది జనాలకు తగిలింది. అబ్బా నిజంగా కొట్టాడు అప్పారావు, అంత పెద్ద ఆయన కొట్టాడు ఏంటి అని వచ్చింది. నాకు లైఫ్ ఇచ్చింది ఆ శకలక శంకరే నన్ను కొట్టాడని. కానీ చాలా మంది హర్ట్ అయ్యారు అన్నమాట. తర్వాత ఇప్పటికీ ఎవ్వరు నమ్మరు. సప్తగిరి గారు ఫోన్ చేశారు, ఏంటి అప్పారావు ఏంది శంకర్ కొట్టాడట అంటే, ఏం కొట్టలే కథ దుమ్మకు కొట్టాడని. ఇప్పటికీ నమ్మటం లేదు ఎవరు కూడా. అది థ్యాంక్ యూ ఫర్ ఆస్కింగ్. నిజంగానే ఆ సుపీరియారిటీ అయితే ఉండదు మీ మధ్య, సీనియారిటీ సుపీరియారిటీ అలా అనడం కానీ అయితే ఉండదు. ఓకే, మీ స్కిట్లు లైన్ ఉంటుంది కదా, ఇది ఎవరు డిజైన్ చేస్తారు? మీకు మీరే డిజైన్ చేసుకుని ఇచ్చి రాయిస్తారా, లేకపోతే మీ అంతటి మీరే కథ అదే థీమ్ రాసుకుని దానికి డైలాగ్స్ మీరే రాసుకుంటారా? ప్రతి టీంకి ఒక రైటర్ ఉంటారండి. ప్రతి టీం లీడర్ ఏంటంటే కొన్ని తయారు చేసుకుని ఉంచుకుంటారు. ఇక్కడ మల్లెమాల ఏం చేస్తుందంటే ఒక వారానికి 2 స్కిట్లు కదా, ఒకటి ఓన్ స్కిట్ మనం ఏదైనా చేయొచ్చు, ఒకటి థీమ్ ఇస్తారు. అదేంటంటే లేడీ గెటప్ విత్ మేనరిజం అని కానీ, కరెంట్ అఫైర్స్ ఏది ఉంటే దాని మీద ఏదో ఒకటి చెప్తే దాని మీద మన రైటర్స్ చెప్పి కానీ మన టీం లీడర్ కూర్చొని అందరం కూర్చొని రాస్తాం. దాన్ని మళ్ళీ వాళ్ళకి స్క్రూట్నీ చూపిస్తాం, అందులో మార్పులు చేర్పులు మళ్ళీ డైరెక్టర్స్ చేసి దాన్ని ఒక ఫుల్ఫిల్గా చేసి అప్పుడు వేస్తాం. వాళ్ళైతే థీమ్ ఇస్తారండి, ప్రతి వారం ఒక థీమ్ పడుతూనే ఉంటుంది. ఏదో ఒకటి కరెంట్ అఫైర్స్ మీద ఒకటి ఉంటుంది. ఓన్ మనం ఏదైనా చేసుకోవచ్చు. అది టీమ్ లీడర్ డిసైడ్ చేస్తాడు. తను అనుకుంటాడు కదా ఏదో స్కిట్ చేయాలి అని. కొన్ని టీంలకు రైటర్స్ ఉంటారు, కొన్ని టీంలకు రైటర్స్ ఉండరు. ఎవరి వ్యూస్ వాళ్ళవి అనుకొని అందరి గ్రూప్ డిస్కషన్ కూర్చొని స్కిట్ అనుకొని. మీది ఎలా జరుగుతుంది? మీరు ఎవరు డిసైడ్ చేస్తారు? ఎలా మీ ప్రిపరేషన్ ఎలా ఉంటుంది స్కిట్? అదే కదా, ఇప్పుడు టీమ్ లీడర్ దగ్గర ఒక రైటర్లు ఉంటారు. టీమ్ లీడరు ఇప్పుడు రాకేష్ ఉన్నాడు, తనకు ఒక థాట్ వస్తుంది,
ఆ థాట్ రాస్తాడు. ఇంకా అక్కడో పంచ్ ఇక్కడో పంచ్ కావాలనుకుంటే 4 పంచులు ఒకటి యాడ్ చేసుకుంటాం. దాంతో మళ్ళీ దాన్ని బెటర్మెంట్ చేసి చేసి ఇంకొక అరగంటలో గంటలో వెళ్తామని కూడా మార్పులు జరిగే సందర్భాలు ఉంటాయి. స్టేజీ ఎక్కే ముందు కూడా బాగోదేమో ఆగిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. అలాంటి నాది ఉంది సార్, పేదరికం స్కిట్. అవును, నాది అసలు ఆగిపోయింది. వద్దన్నారు. లాస్ట్ మూమెంట్లో నేను రిక్వెస్ట్ చేశా, అన్న చేస్తానన్న ప్లీజ్ అన్న అంటే, నేనేదన్నా వీడు ఇంత కాన్ఫిడెన్స్గా చెప్తున్నాడు కదా చేయండి అని అన్నాడు. వాళ్ళకేమనిపించిందో నేను ఎన్నిసార్లు అడిగేసరికి చెయ్యి అన్నారు. అది కొట్టాము. అది ఆన్ ఫ్లోర్లో ఇలీరియస్ కామెడీ నాన్ స్టాప్. అది మీరు కూడా కూర్చున్నారు. మెలో డ్రామా మీద వెళ్ళిపోతుంది. ఏది కనెక్ట్ చేసినా మన పేదవాళ్ళం అనే మాట ఉంటుంది. పేదవాళ్ళం. అమ్మ స్కూల్లో అందరు పుస్తకాలతో చదువుకుంటున్నారమ్మా, నాకు కూడా పుస్తకాలు కొని అంటే, బాబు పుస్తకాలతో చదువుకునే స్తోమత మనకి ఎక్కడ మన అసలే పేదరికం. అది కాదమ్మా, ఆకలేస్తుంది, స్టవ్ వెలిగించి నాకు అన్నం ఉండమ్మా అంటే, సరే నాయన పక్కింటికి వెళ్ళి రంగారావు గారిని నేను అడిగానని ఒక అగ్గిపుల్ల చేయబదులుగా తీసుకురాపో అన్నాడు. అగ్గిపెట్టే అడగొచ్చు కదమ్మా, అగ్గిపెట్టి అడిగేస్తావు మొత్తం మనకి ఎక్కడి నాయన మన అసలే పేదరికం. అది ఆన్ ఫ్లోరు అసలు ఎంతమంది ఇంచుమించు ఒక 50-60 మంది టెక్నీషియన్స్ ఉంటారు లోపల. ఇంకెవరో గెస్ట్లు లాంటి వాళ్ళు వస్తారు. ఆ రోజు మామూలుగా పేర్లేదు ఆ స్కిట్. అదొక్కసారి మిరాకిల్ జరుగుతుంటాయి అట్లా. అండ్ మీ కెరియర్ చెప్పండి. స్టార్టింగ్ కెరియర్ స్ట్రగుల్ తర్వాత మరి మళ్ళీ మాట్లాడదాం. మీకు ఈ జబర్దస్త్లో ఆపర్చునిటీ ఎవరి ద్వారా వచ్చింది, ఎలా వచ్చింది? నాకైతే శకలక్ శంకర్ అని, నేను వైజాగ్లో ఉన్నా. శకలక్ శంకర్ ఫోన్ చేశాను. శకలక్ శంకర్ ఫోన్ చేసి, బాబాయ్ నా టీంలో ఒక స్కిట్ ఉంది, అప్పుడు అత్తారింటికి దారేది ఏదో క్యారెక్టర్ ఒక స్కిట్ చేస్తున్నాను, అందులో చేయమంటే, అప్పుడు మా పాప మ్యారేజ్ 2014లో November 20 పాప మ్యారేజ్. ఫోన్ వచ్చింది అప్పుడే, నేను వస్తాను 20 మ్యారేజ్ అయిపోద్ది, 20 సాయంత్రం పగల మ్యారేజ్ అయిపోద్ది, నేను బయలుదేరుతానన్నా. మళ్ళీ ఆలోచించి ఒక్కరోజు వచ్చి ప్రాక్టీస్ చేసి అంత టైం లేదు బాబాయ్, ఇంకో రోజు చూద్దాం. శకలక్ శంకర్ మాట్లాడిన ఒక్కరోజు ముందు చలాకీ చంటి గారు మాట్లాడారు. నిజానికి నేను చలాకీ చంటి గారి టీం ద్వారా రావాల్సిన వాడిని. అతనికి ఇదే చెప్పా, సార్ ఇదంటే ఏం పర్వాలేదు అన్నారు. ఆ తర్వాత మళ్ళీ శకలక్ శంకర్ ఫోన్ చేసి రాబాబాయ్ అని అతను. శకలక్ శంకర్కి మళ్ళీ రికమెండేషన్ ఎవరంటే, వీడు తేడా సినిమా డైరెక్టరు, బ్రదర్ ఆఫ్ బొమ్మాలి డైరెక్టర్ చిన్ని కృష్ణ గారు. చిన్ని కృష్ణ గారు దగ్గర నేను, ఆయన బేసిక్గా రైటర్, ఆయన కొన్ని ప్లేలెట్లు రాస్తే అందులో నేను కొన్ని వేషాలు చేశాను. అతను కూడా రికమెండ్ చేశాడు, అప్పారని పెట్టుకో బాగుంటుందని. ఆ రికమెండేషను శకలక్ శంకర్ కూడా నన్ను బాగా ఆదరించి నా టీంలో తీసుకున్నాడు. 10 ఎపిసోడ్లు 20 ఎపిసోడ్లు చేశాను. ఆ 100 ఎపిసోడ్లు చేసి ఎంత పేరు వస్తుందో వాళ్ళకి, అంత పేరు నేను 20 ఎపిసోడ్కి 30 ఎపిసోడ్కి సంపాదించుకున్నాను. అంటే ఒక మాటలో చెప్పాలంటే సెకండ్ లైఫ్ ఇచ్చినటువంటి వాడు, నాకన్నా వయసులో చిన్నవాడు కానీ బట్ ఈజ్ ఎ గాడ్. నాకు సెకండ్ లైఫ్ ఇచ్చాడు. ఈరోజు నేను నా ఫ్యామిలీ ఇంత హ్యాపీగా ఉన్నామంటే ద క్రెడిట్ గోస్ టు శకలక్ శంకర్. నా విషయానికి వస్తే మిమిక్రీలు చేస్తూ ఉండేవాడిని. స్టేజ్ షోస్, బర్త్డే పార్టీస్, వెంట్రులాక్విస్ట్ బేసికల్. నేను బొమ్మ మాట్లాడడం, పప్పెట్ షోస్ చేసేవాడిని. అలా చేస్తూ ఉంటే ఒకసారి ఒక ఛానల్లో ధనరాజ్ గారు చూశారు. ఇలానే మీ సీట్లో నేను అప్పుడు కూర్చొని నేను ధనరాజ్ గారిని ఇంటర్వ్యూ చేశాను పప్పెట్తో. సరదాగా చేస్తే ఆయన వెళ్ళేటప్పుడు, తమ్ముడు నాకు ఒకసారి ఫోన్ చేయి తమ్ముడు అన్నాడు. అని సరదాగా చేశాను. చేస్తే ఒకటి స్టార్ట్ అవుతుంది తమ్ముడు, కామెడీ షో ఒకటి. అప్పటికి ధనరాజ్ గారి టీంలో మొత్తం ఫిలప్ అయిపోయారు, అందరూ ఉన్నారు. కానీ నువ్వు బాగా చేస్తున్నావు తమ్ముడు, నీ బాడీ లాంగ్వేజ్ చాలా ఈజీగా ఉంది, ఏంటో నువ్వు ఎటు తిప్పేస్తున్నావు, నువ్వు నాకు ఎందుకైనా మంచిది, నువ్వు వచ్చి ఒకసారి కనపడు మళ్ళీ రా అంటే వెళ్ళాను. వాళ్ళు ప్రాక్టీస్ చేస్తుంటే అన్ని టీంలు అప్పటికి ఫిలప్ అయిపోయారు. అయిపోయిన తర్వాత రోలర్ రఘు గారి టీంలో ఇంకా అవ్వలేదు, అంటే ఆల్రెడీ ఉన్నారు బట్ ఆయన ఇంకా డిసైడ్ అవ్వలేదు ఎవరిని పెట్టుకుందాం ఏంటో, ఇంకా సెట్ అవ్వట్లేదు అన్న టైంలో ధనరాజ్ గారు నన్ను ఆయనకు ప్రిఫర్ చేయడం, నేను ఆయన దగ్గరికి వెళ్ళడం, అలా చేస్తూ మళ్ళీ కొన్ని రోజులు జబర్దస్త్లో బ్రేక్ వచ్చింది. కొన్ని కారణాల వల్ల చేయలేదు. బాధపడ్డా, అరే అందరు చేస్తున్నారు మళ్ళీ నేను చెయ్యట్లేదు అంటే, మళ్ళీ ధనరాజ్ గారే మళ్ళీ పిలిచి ఆయన టీంలో పెట్టుకొని ఒక 25 ఎపిసోడ్స్. ఇంకా అప్పుడు కొంచెం అంటే అంత టైమింగ్ నాకు తెలీదు. రగన్న దగ్గర చేసేటప్పుడు అంత టైమింగ్ నాకు, అంటే ఇప్పుడు మనం ఒక పని చేస్తే వెంటనే రిసీవ్ చేసుకునే వ్యక్తి కూడా అంత టప్ అని వేస్తేనే
నేను ఎంత పెద్ద పని చేసినా అది పేలేదు. ఎస్. లేకపోతే రిసీవింగ్ అనేది లేకపోతే అసలు పేలదు అది. అప్పటిదాకా నాకు ఇవన్నీ తెలియదు, కామెడీ టైమింగ్ తెలియదు, ఇది తెలియదు. కానీ ధనరాజ్ గారి దగ్గర అన్నీ నేర్చుకున్నాను. ధనరాజ్ గారే టైమింగ్ అంటే ఇది, బాడీ లాంగ్వేజ్ అంటే ఏంటి, ఆయనకి డీగా చేసేవాడు. ఆయనకు చాలా ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చేవాడు. స్కిట్ నేనే రాసుకునేవాడిని, డైలాగులు మేమే అనుకునేవాళ్ళం, సరదాగా అన్నీ మేము క్రియేట్ చేసుకుని కూర్చునేవాళ్ళం. ఆయన దగ్గర ధనరాజ్ గారి దగ్గర నేను నేర్చుకుందంటే స్కిట్ ఇది ఎండ్ ఇది ఇలా పరిధుల్లోనే చేయాలనేది ఏం లేదు. ఒక లైన్ అనుకునేవాళ్ళం. ఇంతవరకు పేపర్ మీద పెన్ను కూడా పెట్టేవాళ్ళం కదా ఆయన దగ్గర ఉండి. సరదాగా ఎలా ఫ్రెండ్లీగా కూర్చొని ఇలా డిస్కస్ చేస్తున్నాం అలా చేసుకొని స్టేజ్ ఎక్కి చేసేవాళ్ళం. అలా ఫ్రీడంగా టప్ నా క్యారెక్టరైజేషన్స్ని గెటప్ వేసుకోవడం, వాయిసెస్ మార్చడం, మిమిక్రీ ఆర్టిస్ట్ అవ్వడం వల్ల అలా చేసుకుంటూ ఇప్పుడు టీమ్ లీడర్ దాకా పోరాడితే ఇప్పుడు మళ్ళీ పోరాడుతూనే ఉన్నాం. ఏంటి జబర్దస్త్ అంటే పొజిషన్ వచ్చేసాక అక్కడ ఆరామం అనేది ఉండదు, దాన్ని నిలబెట్టుకోవడానికి. అది జబర్దస్త్లో ఉండదండి. ఏ ఫీల్డ్లోనైనా కానీ ఒక స్టేజ్ వచ్చిన తర్వాత రిలాక్స్ అవ్వచ్చు, కానీ జబర్దస్త్లో నో రిలాక్స్. ఓన్లీ ప్రేక్షకుల్ని రిలాక్స్ చేయడమే మా ఏం కాబట్టి మేము రిలాక్స్ అవ్వకూడదు ఇక్కడ. సో ఎవ్రీ టైం ఏదో ఒకటి అనుకుంటూ పోరాడుతూనే ఉన్నాం. సో అదే మాకు పెద్ద అచీవ్మెంట్ అయిపోయింది. అదే మాకు పెద్ద వరల్డ్ ఎండ్లా కూడా ఉండే, అదే మాకు వరల్డ్ వార్గా కూడా అయింది. ఎవ్రీథింగ్ అదే. ఇది మధ్యలో కొంచెం బ్రేక్ వచ్చింది అన్నారు కదా, చెప్తారా దాని గురించి? షేర్ చేసుకోండి. అందరికి అన్ని తెలిసే ఉంటాయి. మీ ఇంటర్వ్యూ కోసం ఎంతమంది ఎన్ని lakh views 1000 views ఉంటారు. అంటే ఆ టైంలో రగన్న వెళ్ళిపోయారు. ఆయన చాలా మూవీస్, చాలా బిజియెస్ట్ ఆర్టిస్ట్. ఆయన అప్పటికే బిజియెస్ట్ ఆర్టిస్ట్. ఈ జబర్దస్త్లో ఒక 26 ఎపిసోడ్లు చేసిన తర్వాత ధనరాజ్ గారు, వేణు గారు, రఘు గారు అందరూ ఇంకా బిజీ అయిపోయారు. షో సక్సెస్ అయిపోయింది. వాళ్ళు చేద్దాం అనుకుందే జస్ట్ 13-20 ఎపిసోడ్లు మాత్రమే. అలా స్టార్ట్ అయింది జబర్దస్త్. ఇంకా వీళ్ళు పీక్లోకి వెళ్ళిపోయారు. సినిమా వాళ్ళు మళ్ళీ పిలుస్తున్నారు వీళ్ళ కాంబినేషన్లో మళ్ళీ అనేసరికి ఆ టైంలో జబర్దస్త్లో ఒక్కొక్కరిని ఒక్కొక్క టీం లీడర్ని చేశారు. అంటే ఇప్పుడు టీం లీడర్ కింద ధనరాజ్ కింద ఒకళ్ళు ఉంటారు, వేణన్న కింద ఒకళ్ళు ఉంటారు. అలా అయిన వాళ్ళే సుధీర్ కానీ, అలా అయిన వాళ్ళే చంద్ర కానీ, అలా చంద్రన్న కింద రచ్చరవి టీం లీడర్ అయ్యాడు. తర్వాత చంటన్న వెళ్ళిపోయిన తర్వాత శకలక శంకర్ అయ్యారు. అలా ఒక్కొక్కరు వెళ్ళిన తర్వాత ఒక్కొక్కరు అయ్యారు. ఆ టైంలో నేను చూడడానికి మరి సన్నగా ఉండో పొట్టిగా ఉండో బాగా చూడడానికి అసలు ఆనేవాని కాదు నేను. అప్పుడు నాకు జబర్దస్త్ ఎక్స్ట్రా జబర్దస్త్లో అత్యంత చిన్న వయసు రాకేష్, టీమ్ లీడర్ వైజ్గా కానీ కంటెస్టెంట్ వైజ్గా కానీ. అది గుడ్ అచీవ్మెంట్ కదా. బట్ అట్ ది సేమ్ టైం హై వోల్టేజ్ ఆర్టిస్ట్ రాకేష్. ఏంటంటే బాడీ లాంగ్వేజ్ ఉంటుంది, అంటే జూనియర్ రాజుబాబు అలా ఉంటుంది అన్నమాట. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇది ఉంటుంది కదా. నేను ప్రత్యక్షంగా చూశాను. ఇంకా ఆనందం ఏంటంటే నాకు జబర్దస్త్ కన్నా ముందు 2008 ఆ టైంలో జీ కామెడీ షోలో అప్పటి నుంచి మాకు పరిచయం. తను మిమిక్రీ ఆర్టిస్ట్ కాబట్టి అప్పటి నుంచి పరిచయం. ఈరోజు భగవంతుడు ఇందాక మా బిగినింగ్లో చెప్పాగా హార్డ్ వర్క్ నెవర్ ఫెయిల్స్ అని. తను అన్నీ చేశాడు. ఆర్కే న్యూస్లోను, కొన్ని న్యూస్ ఛానల్స్లోను. అంటే ఎప్పుడు రిలాక్స్ అవ్వలేదు, ఇప్పుడు హార్డ్ వర్క్ చేసి ఉన్నాడు. ఈరోజు అత్యంత చిన్న వయసులో టీమ్ లీడర్ వచ్చిన వాళ్ళు వన్ అండ్ ఓన్లీ రాకేష్ అంతే. అట్ ద సేమ్ టైం కిరాకార్పి, రాకేష్ ఇద్దరు టీమ్ లీడర్గా ఉన్నప్పుడు కూడా ఇద్దరు సమూజ్జిగా చేశారు. ఒక బలమైన కంటెస్ట్ ఇద్దరు టీమ్ లీడర్లు ఒకరు బయటకు వెళ్ళిపోయారు అనుకుని ఎలా ఉంటుంది, ఒక చేయి విరిగిపోయినట్టుంది. బట్ అట్ ది సేమ్ టైం అక్కడ కూడా నిలబడి మళ్ళీ తను ఒక మెస్మరైజింగ్ మాట, ఈ ఆర్టిస్ట్ని పెడితే బాగుంటుంది, ఈ ఆర్టిస్ట్ అలాంటి కాంబినేషన్ గొప్ప కాంబినేషన్ పెడతారు. అలా పెట్టి ఇండివిజువల్గా నిలబడడం చాలా కష్టం. అంటే ఇద్దరు బలమైన టీం లీడర్లు ఒకసారి విడిపోవడం అంటే అతనికి ఒక టీం ఇచ్చారు అఫ్కోర్స్. అలాంటప్పుడు ఎలా నిలబడాలి, అంత క్యాపబిలిటీ ఉంది. స్టేజ్ మీదకి వెళ్తే అందరూ అతని మీద అటెన్షన్ ఉంటుంది. అంటే వయసులో చిన్నవాడు అనేది ఒకటి ఉంటుంది, రెండోది భలే చేస్తున్నాడు అంటారు. ఈ జడ్జెస్ కానీ అందరు కానీ అదే అటెన్షన్ పే చేస్తారు. అది మ్యాటర్. అలా జరిగింది. అలా ఇవ్వలేదు, అలా బాధపడి గ్యాప్ వచ్చింది. మీరు అడగడం జరిగిందా, లేకపోతే నేను చేస్తాను అయ్యేటట్టే ఉంది? ఇది కాన్ఫరెన్స్ వద్దు, అది కాదు. కానీ రఘు గారు ఇక్కడ ఏమవుద్దంటే 13 వారాలకు ఒక అగ్రిమెంట్, 26 వారాలకు అగ్రిమెంట్, ఒక అగ్రిమెంట్ ఉంటుంది. ఆ అగ్రిమెంట్ అయిన తర్వాత నాకు కొద్ది సినిమాలు బిజీగా ఉన్నాయంటే వెళ్ళిపోవచ్చు, మళ్ళీ రావచ్చు. కింద ఒక చెప్పాలంటే అత్తారింటి లాంటిది. మనం ఎప్పుడైనా వెళ్ళొచ్చు, రావచ్చు. ఆల్వేస్ వెల్కమ్ జబర్దస్త్. ఎవరైనా రావచ్చు, వెళ్ళొచ్చు. అంటే వాళ్ళు బిజీ లైఫ్ ఉంటుంది కదా. ఎవరిదైనా అంటే సినిమా టార్గెట్ ఉంటుంది, సినిమాలో బిజీ అవ్వాలి, మళ్ళీ రావాలి. మన మనుషులే కదా, వెళ్తుంటారు వస్తుంటారు. అది అందుకని ఇంకేం లేదు. మళ్ళీ హ్యాపీ. మిస్ అయిన బాధ ఉన్నా యూఎస్ వెళ్ళాను. ఆ మిస్ అయిన 4 months నేను ఎందుకో తెలియదు టక్కు నాకు
బాధపడుతున్న టైంలో యూఎస్ ప్రోగ్రామ్స్ వచ్చాయి. యూఎస్ వెళ్ళాను 3-4 months యూఎస్లో. కానీ యూఎస్లో కూడా జబర్దస్త్ ఫ్యాన్స్ మన వరల్డ్ వైడ్ ఉన్నారు, వరల్డ్ వైడ్. ఎక్కడన్నా కొంచెం తగ్గుతారేమో కానీ అక్కడ పీక్లో నాకు బాగా ఇప్పటికండి అసలే మన నేటివిటీకి దానికి దూరంగా ఉంటారు కదా, ఇంకా మన వాళ్ళకి అనిపిస్తాయి. ఏడుపు వచ్చిన సందర్భం చికాగోలో ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ గురించి ఎదురు చూస్తుంటే ఒక ఆయన వెనక నుంచి వచ్చి టాప్ అని కొట్టాడు. కొట్టిన తర్వాత అప్పుడు భయం, ఫస్ట్ టైం యూఎస్ వెళ్తున్నాం, ఎవరు కూడా లేరు, కనెక్టింగ్ ఫ్లైట్. టక్కని ఇలా తిరిగి చూడంగానే యువర్ జబర్దస్త్ ఆర్టిస్ట్, పేరు ఏం చెప్పలేదు, జబర్దస్త్ ఆర్టిస్ట్ కదా అని ఫోటో దిగారు. అబ్బా ఆ రోజు ఎయిర్పోర్ట్లో ఇచ్చానండి నేను, మామూలుగా ఆడవలే. దాని గురించే కదా ప్రతి ఆర్టిస్ట్ కష్టపడేది. మిస్ అయ్యాను మళ్ళీ, జబర్దస్త్ మిస్ అయ్యాను, ఎట్లాగైనా మళ్ళీ రావాలి. అప్పారావు గారికి మళ్ళీ రీలైఫ్ అన్నది చూసారా, ఆయనకి ఏజ్లో వచ్చింది, నాకు ఎందుకో టక్కున మళ్ళీ ఒక 30 episodeలకే మళ్ళీ వచ్చింది. మళ్ళీ కుటుంబంలోకి వచ్చేసాం మళ్ళీ హ్యాపీ. మళ్ళీ జబర్దస్త్లో ఏంటంటే ఒక కవచం, అది ఒక ప్రొటెక్టెడ్. మాకు ఏదైనా, నాకు దెబ్బ తగిలిన ఇక్కడ పడిపోయినా కూడా 30 మంది దిగితే జబర్దస్త్ మళ్ళీ మాకు ఏదైనా కూడా నాగబాబు గారు రోజు గారు వెంటనే వచ్చేస్తారు టక్కున. ఒక పద్ధతి యూనిట్ కూడా బాగుంటుందండి. ఎవరికైనా ఏదైనా చిన్న కష్టం వచ్చినా ఏదొచ్చినా అందరూ షేర్ చేసుకుంటారు. అంత గొప్ప మంచి వ్యక్తుల మధ్య చేస్తున్నాం, అంతకని ఇంకేం లేదు. నైస్. ఎప్పుడు నవ్వించడమేనా? మీరు అసలు ఎంత స్ట్రగుల్ పడుతున్నా అవి కూడా చెప్పాలి. చాలా పడ్డాం, అంటే రాళ్ళు కొట్టడం, రప్పలు కొట్టడం. మీరు ఇప్పుడు సక్సెస్ఫుల్ అయ్యారు కాబట్టి మీది ఇంకొకరికి ఇన్స్పిరేషనల్ గా ఉండాలి. ఇప్పుడు మేబీ ఎవరైనా బయట కష్టాల స్టేజ్ లో ఉన్నారేమో, మీరు చెప్పే విని వాళ్ళకు కొంచెం హోప్ వస్తుంది కదా, నెక్స్ట్ లైఫ్ ఉంటుంది. మీరు గమనించారో లేదో, నాకు సెకండ్ లైఫ్ ఇచ్చింది శకలక్ శంకర్ అనేటప్పుడు నేను మాట్లాడలేకపోయాను, చాలాసేపు రాలా వాయిస్లో. ఎందుకంటే నాకు జబర్దస్త్ ఐ థింక్ 5వ షో ఎన్నో షో ఇది. అంతకుముందు నేను ఈటీవీ కామెడీ గ్యాంగ్, కెవ్వు కేక, ఫ్యామిలీ సర్కస్, ఇలాంటి 5-6 షో, మా టీవీ ఐడియా, ఆంధ్ర ఐడల్, చాలా షోలు చేశాను నేను. ఏ షో అయినా సరే చేశా, మంచి షోలు ఇచ్చారు, మంచి ఆదరణ వచ్చింది, కానీ ఇంత పాపులారిటీ రాలేదు. రోడ్డు మీద ఎక్కడికి వెళ్ళినా సరే అన్ని షోలు చేస్తాను, జబర్దస్త్ చేయడం ఏంటి, జబర్దస్త్ చెయ్యి అంటారు. జబర్దస్త్ చేయాలని నాకు ఉంటుంది, చిరంజీవి గారితో యాక్ట్ చేయాలని నాకు ఉంటుంది, కానీ అవకాశాలు రావద్దనేవాడిని. అది మానసికంగా నేను చాలా ఫీల్ అయ్యేవాడిని. నేను బిఫోర్ జబర్దస్త్ నేను ఒక 50 సీరియల్స్ 50 సినిమాలు చేసే పెద్ద పెద్ద డైరెక్టర్ల దగ్గర, కృష్ణవంశీ గారు, పెద్దవంశీ గారు, కృషి గారు, పూరి జగన్నాథ్ గారు, రాజా వన్నవరెడ్డి గారు, పెద్ద ఆమె బేసిక్లీ స్టేజ్ ఆర్టిస్టు. ఎక్కడికి వెళ్ళినా ఇదే ఉండేది. అలాంటి టైంలో ఏంటంటే నేను ఏమో పెద్ద షో జరుగుతుంది, షో గొప్పతనం నాకు తెలియలేదు. తర్వాత వచ్చిన తర్వాత ఇప్పుడు అనిపిస్తున్నా. అది నాకేంటంటే ఇంకా జబర్దస్త్లోకి వచ్చి ఉండకపోతే 2014లో వైజాగ్ వెళ్ళిపోదాం అనుకున్నాను. అలాంటి టైంలో భగవంతుడు శకలక్ శంకర్ రూపంలో ఇచ్చాడు, మలిమాల ద్వారా అవకాశం వచ్చింది. అసలు నేను ఇప్పటికైతే చాలాసార్లు చాలా బాధ వస్తుంది. ఎందుకంటే మా ఆవిడ, మా పిల్లలు ఇప్పుడు అంటారు, ఏమంటే ఇన్ని సంవత్సరాలు మీరు కష్టపడ్డారు, ఈరోజు వచ్చిందని అంటారు. మా పాప ఏదైనా ఫంక్షన్కి వెళ్ళిందనుకో, మా అల్లుడు మా పాప వాళ్ళని సెలబ్రిటీలుగా చూస్తారు. జబర్దస్త్ అప్పారావు అమ్మాయి రా, అల్లుడు అంటారు. మా ఆవిడ ఎక్కడికి వెళ్ళినా సరే ఆర్ఎస్ టీచర్ గారు రా, జబర్దస్త్ అప్పారావు వాళ్ళ ఆవిడ అంటారు. అది ఎంత అదృష్టం. మీరు ఇందాకన్నారే ఎంత కష్టపడ్డారని, ఒకటి చెప్తాను. అప్పారావు గారు నాకు జరిగిన కామన్ మీకు గుర్తుందో లేదో, మేము కడప రాయచోటికి ఒక షోకి వెళ్ళాం ఒక 13 సంవత్సరాల కిందట. ఎలా వెళ్ళాను తెలుసా అండి? జనరల్గా ఎలా వెళ్తాం మీరు? ఎలా ట్రైన్లో మాకు సీట్లు లేకపోతే అంటే అక్కడ కూర్చొని వెళ్ళాం, గుర్తుంది అప్పారావు గారు? మేము గేట్ దగ్గర కూర్చొని వెళ్ళాం, బాత్రూమ్కి డోర్ మధ్యలో అక్కడ కూర్చున్నాం లేదా ఇక్కడ కూర్చుంది అనిపిస్తుంది ఒకసారి. అవును, అసలు బాగా కష్టపడ్డాను నేను. ఎన్నిసార్లు నాకు తెలిసిన ట్రైన్ ఒక్కటే గోదావరి తప్పించి మిగతా బస్సులు గోదావరి, విశాఖ తప్పి నాకు తెలియదు. నేనేంటంటే తెలివిగా ఏంటంటే జనరల్లో వెళ్ళాలి. అట్ ద టైమ్ ఆఫ్ రేట్ 160 రూపీస్, నిద్ర లేవు. ఒక్కోసారి గోదావరి దొరకకపోతే నర్సాపూర్ ఎక్స్ప్రెస్ ఎక్కి ఎక్కడ అప్ టు విజయవాడ వరకు స్టాండింగ్ ఒక సూట్ కేసు ఒకటి తెలివిగా పట్టుకెళ్ళేవాడు. సూట్ కేసు పెట్టి దాని మీద కూర్చునేవాడు, సీట్ దొరకదు. తర్వాత ఏంటంటే వెళ్ళి వచ్చి దగ్గర అక్కడే బాత్రూమ్ లైన్లోనే కూర్చొని అంత పరిస్థితి. అక్కడి నుంచి తర్వాత ఏమైందంటే ఎర్లీ మార్నింగ్ 5:30కి దింపేసేది. అక్కడ మళ్ళీ ½ అన్ అవర్లో ఫ్రెష్ అయ్యి మళ్ళీ రత్నాచల్ పట్టుకొని 1:30 కల్లా వైజాగ్ వెళ్ళేవాడు. కళ్ళు మండిపోయావు. మళ్ళీ అక్కడ ఏదో ప్రోగ్రామ్ చేసుకోండి, మళ్ళీ ఆ సాయంత్రం. ఒక్కోసారి ఇప్పుడు జర్నీ చేస్తున్నప్పుడు అనిపిస్తుంది అవన్నీ
అంటే నేను ఏ రోజు డిస్కరేజ్ అవ్వాల, ఎన్ని కష్టాలున్నా ఎన్ని ఇబ్బందులున్నా సరే ఆన్ జబర్దస్త్ ఫ్లోర్లో చెప్పాను నాగబాబు గారికి, సార్ చాలా కష్టాలు వచ్చాయి, నాకు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఏనాడు లేవు, భగవంతుడి దయ వల్ల మా నాన్నగారు అమ్మ ఇచ్చిన ఇల్లులు ఉన్నాయి, సొంత ఇల్లులు ఉన్నాయి, బాగుంది, ఫైనాన్షియల్ ఏ ప్రాబ్లం లేదు, కానీ మానసికమైన సంఘర్షణ. ఆమె బేసిక్లీ స్టేజ్ ఆర్టిస్ట్, దాని తర్వాత పౌరాణిక నాటకాలు వేశా, బుర్ర కథలు చెప్పా, ఆ తర్వాత ఫోక్ సాంగ్స్ పాడా, యాంకరింగ్లు చేశా, స్టేజ్ యాంకరింగ్లు, అన్ని షోలు చేసిన ఫైనాన్షియల్గా వర్కౌట్ అవటం లేదు, ఏంటి ఇబ్బంది అనుకునే టైంలో ఒక జబర్దస్త్ నన్ను ఎంటైర్ లైఫ్ని మార్చేసింది. కష్టాలు అయితే మామూలుగా కాదు, ఫైనాన్షియల్గా ఏమి రాలేదు కానీ మానసికంగా ఇబ్బంది పడేవాడిని. అయ్యో మంచి అవకాశాలు రావటం లేదేంటి, టాలెంట్ లేదా అంటే కాదు, టాలెంట్ గుర్తించలేదంటే గుర్తించారు, అన్నీ చేశారు, బట్ మనకు టైం రాల అంతే. నేను అదృష్టాన్ని నమ్మను, ఎప్పుడైతే మనం హార్డ్ వర్క్ చేస్తామో అదృష్టం మన వెనకాల వస్తుంది, అది ఈరోజు వచ్చిందేమో అని భావిస్తాను. తెలియదు, కష్టపడుతూ ఉంటే ఏదో ఒక రోజు వస్తుంది. డెఫినెట్గా. అండ్ అప్పారావు గారు, మీకు మిమ్మల్ని లీడ్గా పెట్టి ఒక సినిమా చేయాలి అని మీకు ఏదో ఆఫర్ వచ్చిందంట. వచ్చింది, చెప్పండి దాని గురించి. థ్యాంక్ యూ. అది సినిమా పేరు రెడీ యాక్షన్ కట్. ఓకే. కస్తూరి వరప్రసాద్ గారిని, ఆవిడ సీనియర్ కొరియోగ్రాఫరు, ముక్కురాజు గారి శిష్యురాలు. తర్వాత ఏమో ఆవిడ చైల్డ్ ఆర్టిస్ట్గా ఉన్నారు, ఇండస్ట్రీలో ఉన్నారు. వాళ్ళ ఆయన గారు వరప్రసాద్ గారు, ఆయన ఎగ్జిక్యూటివ్ అంటే ప్రొడ్యూసర్ కౌన్సిల్కి లీగల్ అడ్వైజర్. వాళ్ళు ఒక సినిమా అనుకున్నారు, ఫోన్ చేశారు ఒకరోజు. ఫోన్ చేస్తే మామూలుగా ఎవరో ఫోన్ చేసి మాట్లాడుతున్నారులే అనుకున్నాను, కానీ తర్వాత నాకు తెలియదు, ఇంటికి పిలిచాడు. పిలిచి అన్నీ మాట్లాడి మీ మీద ఒక లీడ్ రోల్ అనుకున్నామండి, జబర్దస్త్ అప్పారావు ప్రధాన పాత్రలో రెడీ యాక్షన్ కట్ అన్నారు. సర్లే, నేనేమీ వెళ్ళి అడగలేదు, వాళ్ళంతటా వాళ్ళు డిజైన్ చేసుకొని అన్నీ చేసుకొని వచ్చారు, ఇంటికి పిలిచారు, భోజనం పెట్టారు, గౌరవంగా చూశారు. వాళ్ళ అబ్బాయి చేత 20,000 రూపాయలు అడ్వాన్స్ కూడా ఇచ్చేసారు, నాకు ఇచ్చేశారు. అనుకోని పరిస్థితుల్లో ఏ కారణం వల్ల అది కొద్దిగా ఆగింది. ఆగడం ఇప్పటి వరకు ఆగింది. ఆల్రెడీ వాళ్ళు 6 పాటలు రికార్డ్ కూడా చేశారు. 6 పాటలు రికార్డ్ అంటే సాంగ్స్ రికార్డ్ అయిపోయి నాకు వినిపించారు కూడా. సినిమా జరుగుతుందండి, వాళ్ళకి ఇంకోటి ఉంది, రేణుకా ఎల్లమ్మ మీద హై బడ్జెట్లో ఒక సినిమా అనుకుంటున్నాం, అట్ ద సేమ్ టైం ఇది కలిపి చేద్దామన్నారు. తర్వాత మళ్ళీ ఏమైందో కలవలేదు. అవుతుందని మాత్రం ఒక 1 వీక్ ముందు తెలిసింది, మళ్ళీ జరుగుతుందట అన్నారు. సరే, జరిగినప్పుడు చూద్దాం. అది మ్యాటర్. మేబీ అది కూడా కామిక్ రోల్ లాగే ఉంటుందేమో, కామెడీ రోల్. అది సినిమా బ్యాక్ డ్రాప్లో ఉంటుంది అన్నారు సినిమా. సరే మేడం, నేను మీరు అనుకున్న సినిమాకి మీరు అనుకున్న పాత్ర నేను సూట్ అవుతాను అనుకుంటే నేను 100% చేస్తాను, అందులో ఇబ్బంది ఏమీ లేదని చెప్పాను. వితౌట్ అగ్రిమెంట్ అండి. గొప్ప విషయం ఏంటంటే కస్తూరి వరప్రసాద్ గారు వాళ్ళిద్దరు భార్యాభర్తలు ఎటువంటి అగ్రిమెంట్ లేకుండా నేను సంతకం పెడతానని చెప్పా. 20,000 ఇచ్చారు కదా నాకు, సంతకం తీసుకొని ఏం అక్కర్లేదండి వెళ్ళండి అన్నారు. అది. రాకేష్ గారు, మీరు చెప్పండి, మీ జబర్దస్త్ నుండి మూవీస్లోకి ఎలా ఎంటర్ అయ్యారు? మూవీస్ అంటే ఫస్ట్ జబర్దస్త్ రాకముందు ఒక మూవీ చేశానండి. అది కూడా ఎలా అంటే నేను మా టీవీలో వర్క్ చేసేవాడిని. అప్పుడు విఎన్ ఆదిత్య గారి బ్రదర్ సతీష్ గారు అని ఉండేవారు. సతీష్ గారితో అప్పుడప్పుడు అలా కూర్చొని సార్తో మాట్లాడడం అలా చేస్తూ అప్పటికి ఒక మూవీ చేస్తున్నారు విఎన్ ఆదిత్య గారు, పార్క్ అని. అప్పటికి అసలు అయిపోయింది కూడా. అది అయిపోయిన తర్వాత నేను అడిగాను, సార్ ఏదైనా మంచి క్యారెక్టర్ ఉంటే ఏదైనా చిన్నది ఇవ్వచ్చు కదా, మూవీలో చేయాలని ఉంది అంటే సార్ ఆదిత్య సార్ దగ్గర పంపించారు. ఆదిత్య సార్ చూసి ఒక పెద్ద డైరెక్టర్ని, ఒక పెద్ద కెమెరాని, ఒక సినిమాని ఫేస్ చేయడం అదే ఫస్ట్ టైం విఎన్ ఆదిత్య గారితో. సో ఆ సారే అలా జర్నీ అవుతున్నాను. ఫస్ట్ టైం నన్ను మిమిక్రీ ఆర్టిస్ట్గా గుర్తించి ఫస్ట్ యూఎస్ పంపించింది కూడా విఎన్ ఆదిత్య గారే. యూఎస్ వీసా తెప్పించి తనే దగ్గరుండి అన్ని దగ్గరుండి తనే చేసి ఒక మంచి ఫైనాన్షియల్గా నన్ను బాగా సపోర్ట్ చేశారు. నిజంగా సార్కి ఈ ఇంటర్వ్యూ తరపున విఎన్ ఆదిత్య గారికి థ్యాంక్స్ అండి. అప్పటికి సార్ పెద్ద పెద్ద సినిమాలు నేనున్నాను, తర్వాత మనసంతా నువ్వే, మంచి సార్ బాగా హిట్లు ఇచ్చే టైము. కానీ అలాంటి చిన్న ఆర్టిస్ట్ కూడా హెల్ప్ చేయటం థ్యాంక్స్. దాని తర్వాత వచ్చిన మూవీ చిన్నవన్నీ చేశానండి. చిన్న మూవీస్ చేస్తూ ఇప్పుడు ప్రజెంట్ నాకు బాగా పేరు తెచ్చిన సినిమా వస్తుందంటే లక్ష్మీ బాంబు ఒకటి వస్తుందండి. మంచు లక్ష్మి గారి సినిమా ఒకటి చేశాను. మీది ఎక్కువ ఉన్న రోల్ అండి, మాకు మంచి స్కోప్ ఉన్న రోల్. దాని తర్వాత శరభాన్ ఒక మూవీ చేశాను. తమిళ్ శంకర్ గారు కో డైరెక్టర్, ఎన్ నరసింహారావు గారని మన తమిళ్ కత్తి రైటర్. తను ఫస్ట్ టైం తెలుగులో చేస్తున్నారు.
17 crores బడ్జెట్ మూవీ, మొత్తం గ్రాఫిక్ మూవీ. అందులో నేను నాజర్ గారి కాంబినేషన్, పెద్ద సీనియర్ ఆర్టిస్ట్ ఆయన. అసలు ఎక్స్పెక్ట్ చేయని పంచులు ఉంటాయి, ఎక్స్పెక్ట్ చేయని కామెడీ ఉంటుంది. నాది నాజర్ సార్ది. తమిళ్లో నేనే చేశాను, తెలుగులో కూడా నేనే చేశాను. అది తమిళ్లో చేయడానికి మెయిన్ రీజన్ నాజర్ సార్. నువ్వు చేస్తావు, నువ్వు చేయగలవు అని సారే దగ్గరుండి చేపించారు నాకు. వండర్ఫుల్ అండి. ఆయన అంత ఒక పెద్ద వ్యక్తితో ఆయన ఏ గెటప్ వేస్తే ఆ గెటప్లో పరకాయ ప్రవేశం చేసే ఒక వండర్ఫుల్ ఆర్టిస్ట్ అండి. ఇండియా కమల్ హాసన్ గారు కూడా చాలా సార్లు అన్నారు నాజర్ గారు ఈజ్ వండర్ఫుల్ ఆర్టిస్ట్ అని. ఆ సార్ నన్ను బాగా టెక్నిక్స్ చెప్పి యాక్టింగ్లో జబర్దస్త్ అలవాటు అయిన తర్వాత స్టేజ్ ఆర్టిస్ట్ కదా, కెమెరాకి అలా వెళ్ళిపోతూ ఉండేవాడిని టిప్పుకుమని డైలాగ్ చెప్తూ అప్పుడు అసలు మీరు ఏమనుకున్నా నాకు తెలియకుండా ఇష్టం వచ్చిన అది కాదు, నా చెయ్యి నాకే అనుకొని, నా ఏ నేనే అనుకొని. సినిమా అంటే అది కాదు. మనల్ని చూస్తున్న కిందున్న ప్రేక్షకులకి స్టడీ డైలాగ్ చెప్పాలి. మనం రిజిస్టర్ చేసేది సినిమా. ఒక ఆర్టిస్ట్ని రిజిస్టర్ చేయాలంటే సినిమా చేసినట్టు ఏది చేయలేదు. 70mm మీద మనం అలా చూపిస్తుందంటే మన డైలాగ్ కానీ, ఎక్స్ప్రెషన్స్ కానీ, ఎవ్రీథింగ్ అన్నీ స్పష్టంగా ఉండాలి, చక్కగా ఉండాలి. అప్పుడే మనం రిజిస్టర్ అవుతాం. అవన్నీ అక్కడ నేర్చుకున్నాను. సో శరభ త్వరలో రిలీజ్ అవుతుంది, అదొక మూవీ. త్వరలో ఒక 4 హీరోలుగా ఒక హీరోగా వస్తుంది. అంటే హీరో కాదు, జస్ట్ ఒక మెయిన్ కామెడీ లెంత్ మూవీ. 4 ప్రధాన పాత్రలో రాకింగ్ రాకేష్ ఒక పాత్ర, అందులో పాత్ర పట్టుకున్నాను నేను. పాత్ర ఉన్నాయండి 5-6 సినిమాలు హ్యాపీగా. జబర్దస్త్ పేరు మీద హ్యాపీ అన్నీ వస్తూనే ఉన్నాయి సినిమాస్. అలా సినిమా వెబ్ సిరీస్ కూడా, వెబ్ సిరీస్కి వస్తే ఇప్పుడు మొత్తం వెబ్ సిరీస్గా నడిచేది త్వరలో. సో దీనికి మాత్రం నిహారిక పాపకు థ్యాంక్స్ చెప్పాలి. మేము నిహారిక పాప అంటున్నాం, నిహారిక గారికి. ఒక స్టోరీ అనుకున్నారు వాళ్ళు బేసికలీ. నిహారిక గారు యాక్చువల్లీ స్క్రిప్ట్ కూడా తనే రాసుకుంటూ ఉంటారు. జస్ట్ ఏదో కామన్గా ఒక డిస్కషన్కి వెళ్ళాను నేను. వెళ్తే యాక్చువల్ నిహారిక గారు వేరే ఆర్టిస్ట్ని ఊహించుకొని రాసుకున్న స్క్రిప్ట్ అది. వెళ్ళినప్పుడు సరదాగా మాట్లాడుతూ నేను పిచ్చి డాక్టర్తో కూడా చేస్తాను. అది నిహారిక గారికి బాగా ఇష్టం. ఎప్పుడన్నా కలిసినప్పుడు కూడా ఏం పిచ్చి డాక్టర్ అంటూ ఉంటుంది. ఫోన్లో కూడా మాట్లాడుతున్నప్పుడు ఏదో ఒకసారి అనవా అంటుంది. జబర్దస్త్లో నాకు బాగా పేరు తీసుకొచ్చింది. డాక్టర్ గెటప్ వేసి హలో మంచి కావాలా, టాబ్లెట్ వేసుకుంటారా అనేది కుక్కలాగా అరుస్తుంటే తను బాగా ఎంజాయ్ చేసి, తను నవ్వడానికన్నా ఎప్పుడన్నా నిహారిక గారు బాగున్నారా, మా క్లినిక్కి రావట్లేదేంటి అనేది మాట్లాడుతుంటే బాగా ఎంజాయ్ చేసి ఫోన్ చేసి ప్రణీత్ గారని డైరెక్టర్ ఆయన ఒకసారి కలువు ఎందుకో నిన్ను అంటే ఆయన వెళ్ళాము. కూర్చున్న తర్వాత కొంచెం డిస్కస్ చేసుకుంటూ సార్ నేను డిస్కషనే కదా అని వెళ్తున్న టైంలో రాకేష్ ఇట్లా ఈ క్యారెక్టర్ నువ్వే చేస్తున్నావు, పనోడి క్యారెక్టర్ బంతి. నాగబాబు సారు నిహారిక గారు ఇద్దరు తండ్రి కూతురు స్వచ్ఛమైనటువంటి, అంటే నటిస్తున్నారని తెలియకుండా ఏంటో అసలు తండ్రి కూతురు అంటే ఇలా ఉంటారని వెబ్ సిరీస్ చూడొచ్చు మన త్వరలో. నాన్న కూచి టైటిల్ బాగుంది, టైటిల్ కూడా వండర్ఫుల్ కాంబినేషన్ అండి వాళ్ళిద్దరిది. నేను కూడా వెయిటింగ్. వాళ్ళిద్దరి మధ్యలో నేను, ఆయన కోపం వచ్చినా నేనే వెళ్ళాలి, ఏమో కోపం వచ్చినా నేనే వెళ్ళాలి. ఆవిడేమో ఇంకో నువ్వు పెళ్లి చేసుకో, చిన్నప్పుడు అమ్మ చనిపోయింది కదా, చాలా ఎమోషన్గా ఉంటాయి. వండర్ఫుల్ డైలాగు, అసలు వండర్ఫుల్గా తీశారు. నేను కూడా వెయిటింగ్. ఎందుకంటే పక్కన నాగబాబు సారు, అటు పక్కన నిహారిక గారు, మధ్యలో నేను. భలే ఉంటుంది అసలు. అది కామిక్గా డిజైన్ చేశారు. అందులో కూడా ఏదైనా కోపం వస్తే పాప గారు ఆ వర్షన్, మళ్ళీ పేదరికం వర్షన్ పెట్టారు. అది అన్నప్పుడల్లా ఒక మ్యూజిక్ పడుతూ ఉంటుంది. ఆకాశవాణి ఈనాటి వార్తలు చదువుతున్నది అని పాతది ఒకటి ఉండేనండి. నేను పాడుతున్న, నేను అలా తీసుకోగానే ఆ లీడ్ స్టార్ట్ అవుతుంది. ఆర్ఆర్ అలా వెబ్ సిరీస్ వండర్ఫుల్ త్వరలో రాబోతుంది. మంచి సక్సెస్ అవుతుందండి. నైస్, బాగుంది థీమ్. అండ్ మీరు చెప్పినట్టు దీంట్లోకి రాకముందు మూవీస్ అవన్నీ చేసేవాళ్ళు అన్నారు. మీరు మిమిక్రీ, నేను మిమిక్రీ సార్ నాటకాలు అన్నీ. అది ఎన్నేళ్ళు చేశారు అలాగా? నేనంటే జబర్దస్త్ ఆర్టిస్ట్ అంటే 84లో, 84లో నా ఫస్ట్ నాటిక మంచం మీద మనిషి. అప్పుడు మేము మంచంలో ఉన్నాం. 84 ఫస్ట్ నాటిక అయిపోయింది. అలా అలా చేస్తూ 94, 95 ఆంధ్ర యూనివర్సిటీలో డిప్లొమా ఇన్ యాక్టింగ్. అక్కడ నా అదృష్టం ద ఫేమస్ ఫిల్మ్ స్టార్ కోచర్, ఈ రోజున 120 మంది హీరోలకు కోచింగ్ ఇచ్చినటువంటి నా గురువు, నా దైవం, మై గాడ్ ఫాదర్. నేను ఈరోజు సినిమా నటుడిని అయ్యానంటే ద వన్ అండ్ ఓన్లీ ఎల్ సత్యానంద్ మాస్టర్ గారు.
ఎల్ సత్యానందం మాస్టర్ గారు అంటే చాలామందికి తెలుసు ఇండస్ట్రీ వాళ్ళకి. వారి దగ్గర పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, ప్రిన్స్ మహేష్ బాబు గారు, రెబల్ స్టార్ ప్రభాస్ గారు, నాగబాబు గారు అబ్బాయి వరుణ్ తేజ గారు, కోదండ రామరెడ్డి గారు అబ్బాయి గౌతమ్, ఎంఎస్ నారాయణ గారు అబ్బాయి విక్రమ్ అండ్ బ్రహ్మానందం గారు అబ్బాయి గౌతమ్, రవిరాజ పిన్శెట్టి గారు అబ్బాయి సాయి, ఇలా చెప్పుకుంటూ వెళ్తే సాయిరామ్ శంకరు, శర్వానంద్, క్రాష్ కోర్సు బ్రహ్మాజీ గారు, రవితేజ గారు, ఇలా ఒక 120 మంది హీరోలను తయారు చేసినటువంటి వ్యక్తి మా గురువు. ఆయన ద్వారా ఫస్ట్ నా తెరంగేటం ఏంటంటే 2000లో ఆఫ్టర్ నువ్వే కావాలి తేజ గారు, బివి రమణ గారు శుభవేళ అనే చిత్రం ద్వారా నన్ను చిత్రరంగానికి పరిచయం చేసింది మా గురువు గారు ఎల్ సత్యానంద మాస్టర్. అలా వచ్చా. ఇంకా ఆయన బ్లెస్సింగ్స్ చాలా సినిమాలకు ఇచ్చారు. ఇంక తర్వాత ప్రతిదీ ఇంక గురువు గారి మీద డిపెండ్ అవ్వకుండా నా అంతటి నేను కష్టపడి ప్రతిదీ గురువు గారికి చెప్పి ఇలా చేస్తున్నానని చెప్పి అంత చేసిన తర్వాత ఇప్పుడు మెల్లిమెల్లిగా సీరియల్స్ సినిమాలు అవన్నీ చేసుకుంటే ఇలా మీ ముందుకు వచ్చింది. మీరు మీ ఫ్యామిలీ గురించి మీరు ఎక్కడి నుంచి వచ్చారు అది చెప్పండి కొంచెం. మాది ప్రాపర్ విశాఖపట్నం జిల్లా అర్బన్ ఏరియా, అక్కయ్యపాలెం మాది. అక్కయ్యపాలెం పాత పోస్ట్ ఆఫీస్ వీధిలో మా ఇల్లు. అక్కడి నుంచి 2000లో వచ్చా నేను హైదరాబాద్. ఆ సినిమాతోనే వచ్చా. సినిమాతో వచ్చి ఒక 40 రోజులు ఇదే ఇందిరానగర్లో ఒక హోటల్ ఇచ్చారు. ఇది ఇందిరానగర్ ఉషా కిరణ్ మూవీస్. ఉషా కిరణ్ మూవీస్ ఫస్ట్ సినిమా. ఇది ఇందిరానగర్. 2 చెక్కులు ఇచ్చారు నాకు రామోజీరావు గారి సంతకంతో. 7,500 4,000 రూపీస్ ఒక చెక్కు, 3,500 ఒక చెక్ ఇచ్చారు. మంచి వేషం. చాలా సీనియర్ మోస్ట్ ఆర్టిస్ట్ గిరిబాబు గారి ఇంట్లో ఒక నౌకరు క్యారెక్టర్ చేస్తూ అలా జర్నీ ఒక్కొక్క సినిమా చేసుకుంటూ వచ్చాను. నా అదృష్టం ఏంటంటే పెద్ద డైరెక్టర్ల దగ్గర ఒక్కొక్క సినిమా అయినా చేయగలిగాను. నన్ను ఎక్కువ సినిమాలు ఇచ్చి ఎంకరేజ్ చేసింది కృష్ణవంశీ గారు. శ్రీ ఆంజనేయం, చందమామ, మహాత్మా, గోవిందుడు అందరవాడేలే ఇలాంటి సినిమాలు చేశాను సార్ దగ్గర. ఆయన ఎక్కువ ఏంటంటే స్టేజ్ ఆర్టిస్టులని, టాలెంట్ ఉన్నవాళ్ళని ఎక్కువ ఆడిషన్ పెట్టి మరీ తీసుకుంటారు కృష్ణవంశీ. అలా ఆయన సినిమాలు చేయగలిగారు. ఇంకా జర్నీ ఇలా కనబడుతుంది. మీరు చెప్పండి, మీరు ఎక్కడి నుంచి ఏంటి? బేసికల్లీ వరంగల్ అక్కడే చదువుకొని 10th వరకు 10th ఇంటర్మీడియట్ కూడా కష్టంతోనే చదివాను. తర్వాత ఇంకా అప్పటికే మిమిక్రీలని 7th క్లాస్ నుంచే స్టార్ట్ చేశాను. అలా అరవడం ఇలా అరవడం. కొంచెం ఇంట్లో మాది పూర్ ఫ్యామిలీ, బ్రాహ్మిన్స్లో చాలా పూర్లో, మరీ పూర్ అంటే మరీ ఇంకా పాప మా అమ్మగారు బ్రాహ్మణ్ వంటలు చేసేవాళ్ళు. అలా చేస్తూనే మమ్మల్ని చదివించారు. అలానే చదువుకుంటూ 10th తర్వాత ఇంటర్మీడియట్ కూడా కష్టంతోనే చదివా. ఎక్కట్లే. మీరు ఒక్కరేనా? నేను తమ్ముడు. అలా చదువుతూనే ఇంటర్మీడియట్ని ఇంకా పాస్ అవుతాం లేదా ఇంటర్మీడియట్ పాస్ అయ్యాను సార్. ఓకే. మళ్ళీ మీకు డౌట్ ఏమన్నా రాకుండా. నేను ఇంటర్మీడియట్ పియూసీ పాస్ అయ్యాను. పియూసీ, నేనేమో ఎంపీసీ నాది. సో దాని తర్వాత సెకండ్ ఇయర్ అనుకుంటా, మామూలుగా పోలేదు. అంటే చెప్పుంటే పరువు పోద్ది కానీ ఇంట్లో కూడా చెప్పలేదు ఈ విషయం. 3 సబ్జెక్టులు పోయినాయండి. పోయిన తర్వాత మళ్ళీ రాసా, మళ్ళీ పోయినాయి. మళ్ళీ రాసా. సిగ్గున్నవాడు ఎవరైనా రాస్తాడండి మళ్ళీ 3-4 సార్లు? మిమ్మల్ని అంటలేదు గారు. ఒకసారి పోయింది సార్, రెండోసారి పోయింది, మూడోసారి పోయింది, 4వసారి కూడా రాస్తారండి. కంగ్రాట్స్, సేమ్ టు యూ. నేను రాసా. సో అలా రాస్తే ఈసారి అతి కష్టం మీద ఒక్కటి అది ఇప్పటికీ అవ్వలే. అది ఇంట్లో కూడా చెప్పలే ఇప్పటివరకు. నేను తర్వాత ఏం చేశానంటే ఇలా కాదని చెప్పేసి ఇంకా పూర్తిగా ఫుల్ ప్రెజర్ షోస్ మీద పడిపోయాయి. ఈవెంట్స్ షోస్ చేయడం ఎక్కడ పడితే అక్కడ. ఇంకో విషయం ఏంటంటే సంతాప సభల్లో కూడా షో చేసే స్థాయికి వెళ్ళిపోయాను నేను. సంతాప సభలో కూడా షో చేశాను నేను. మా ఊర్లో డాక్టర్ నేరళ్ళ వేణుమాధవ్ గారి కళాప్రాంగణం ఉంది. యాక్చువల్లీ నేను డిప్లొమా ఇన్ మిమిక్రీ ఇన్ కాకతీయ యూనివర్సిటీ. నేను అక్కడ చదువుకునేటప్పుడు ప్రపంచ ప్రఖ్యాత వరల్డ్లోనే ఫస్ట్ మిమిక్రీ ధ్వనియానకర్లో మొదటి ఆరాధ్యులు ఆయన. ఆయన ప్రాంగణంలో ఆయన్ని చూసి ఆయనతో ఉండడం, ఆయనతో నేను బాగా మా గురువుగారు లేడా నాగేశ్వరం లేడా అని అడిగేవాడు. ఆ గురుగారు పక్కనే ఉన్నాను, నేను తీసుకొస్తున్నా టక్క చక్క చక్క వెళ్ళిపోయేవాడిని. అలా అక్కడ పాపం సంతాప సభ అది నాకు సంతాప సభ అని కూడా తెలియదు బేసికల్లీ. ఈ విషయం కూడా చెప్పుకోవాలండి మా అమ్మగారికి థ్యాంక్స్. నేను ఎక్కడికి వెళ్ళాలన్నా నన్ను దగ్గరుండి తీసుకెళ్ళి స్టేజ్ షోస్ తీసుకెళ్ళేవాడు నన్ను. తల్లి నిజంగా
ఒక్కోసారి బాధ అనిపిస్తుంది, ఫీల్ కూడా అవుతూ ఉంటా, కానీ ఏమి చేయలేను. తీసుకెళ్ళేది దగ్గరుండి షో అయిపోయేంతవరకు పాపం తను ఒక పక్కన కూర్చొని షో అయిపోయిందా అమ్మ షో అయిపోయిందంటే వాళ్ళు ఇచ్చే 20 రూపాయలు 30 రూపాయలు అలా తీసుకొని వచ్చిన రోజులు కూడా ఉన్నాయి. అలా నేను సంతాప సభలో కూడా చేసే ఏకైక ఆర్టిస్ట్ నేనే అనిపిస్తాను. అంటే ఇప్పుడు వెళ్ళి చేయలేము, ఇప్పుడు నాకు తెలుసుగా అది సంతాప సభ అని ఒక ఫీల్ ఉంటుంది నాకు. అప్పుడు ఏంటంటే ఒక 15-20 మంది ఉన్నారంటే అప్పుడు చన్నగా ఉన్నాం, అప్పుడే బేస్ వాయిస్లు చేసేవాడిని. తీసుకోగానే అగ్ని ఎదుకమ్మా ఇలాంటి వచ్చా నాకు ఇక్కడికి అప్పుడే బేస్ వాయిస్లు, అయ్యా అని వైఎస్ రాజశేఖర గారి వాయిస్ చూస్తున్నారు మరి మీరు అని చంద్రబాబు గారు ఏంటో అసలు ఎక్కేసి ఒక 5 వాయిస్లు చేతి మీద రాసుకునేది. మరి ఇప్పుడు చూస్తే ముందుగా మీ అందరికీ చంద్రబాబు నాయుడు గారి వాయిస్ వినిపిస్తాను. కానీ పక్కన మా అమ్మ ఉండేది కాదు, ఎటు వెళ్ళిందో తెలియదు. ఉంటే కొంచెం ధైర్యంగా ఉండేది. పక్కన ఉండాలి, చెయ్యి నువ్వు చెయ్యని అలా మరి ఏ రోజున మీరు వస్తుంటే అలా వెళ్ళిపోయి అలా సరదాగా అలా ఎన్ని షోస్ చేశాను మా ఊర్లో. నేరల వేణుమాధవ్ గారి కళా ప్రాంగణం, అక్కడికి వెళ్ళి సరదాగా అక్కడ బాక్సులు కట్టుకొని తిన్న రోజులు కూడా ఉన్నాయి. ఆ తర్వాత అలా 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 హైదరాబాద్కి రావడం, దూరదర్శన్ ఫస్ట్ నాది దూరదర్శన్, దాని తర్వాత ఈటీవీ ఆంధ్ర వల్ల, దాని తర్వాత చిన్న అక్కడ చేస్తూ అవకాశం ఇలా జబర్దస్త్కి వచ్చి పడింది. సో ఈ రోజు నేను ఇలా ఉన్నా, మా అమ్మని హ్యాపీగా చూసుకుంటున్నాను, తమ్ముడిని బాగా చదివించానన్న ఈ క్రెడిట్ అంతా మా అమ్మకే ఇప్పటికీ భరిస్తుంది. మా అమ్మ నిజంగా గ్రేట్. ఒక్కసారి ఇప్పుడు మీరు వరంగల్లో ఉన్నారా? మీతో మా అమ్మని తీసుకొచ్చేసాను, ఇప్పుడు నా దగ్గరే ఉన్నారు. నేను ఎప్పుడు చెప్పుకోలేదు ఏ ఇంటర్వ్యూలో, కానీ ఏ ఇంటర్వ్యూలో చెప్తానమ్మా ఐ లవ్ యూ, థ్యాంక్ యూ. సూపర్. ఆవిడ ఇప్పటికీ భరిస్తుంది పాపం. నన్ను కొంచెం భరించడం కష్టమే, నాకు ఈ మధ్య తెలుస్తుంది. నా థాట్స్ కానీ నా ఆలోచనలు డిఫరెంట్గా ఏవో ఉంటాయి కదా మనం కదా. సో ఆవిడ ఇప్పటికీ తట్టుకుంటుంది నన్ను. సో అందుకే ఆవిడ గ్రేట్ అంతే. నా ప్రపంచంలో ఇంకెవరైనా గ్రేట్ ఉన్నారంటే మా అమ్మే. తట్టుకుంటుంది మహాతల్లి ఇప్పటికీ. అలా ఏంట్రా అంటుంది కానీ ఏ పాపం అలా. సో ఐ లవ్ యూ అమ్మ, థ్యాంక్ యూ. తట్టుకో ఇంకొన్ని రోజులు, మారుతానే చూద్దాం. సో అలాగే. సరే, మీ ఫేవరెట్ వాయిస్ కానీ మీ ఫేవరెట్ ఎవరినైనా మిమిక్ చేయండి. మిమిక్రీ అంటే నాకు మిమిక్రీ అని ఎవరన్నా వాయిస్ అంటే నాకు గుర్తుకొచ్చేది రాజబాబు గారేనండి ఫస్ట్. ఎందుకో తెలీదు. ఫస్ట్ రాజబాబు గారి వాయిస్ చెప్పే ముందు అసలు ఎందుకు నేను అంత అడిక్ట్ అవ్వాల్సి వచ్చింది ఏమో తెలియదు. రాజబాబు గారు అని కూడా తెలియదు. ఆయన అలా కనెక్ట్ అయిపోయి ఆయన స్థాయి ఎక్కడి నుంచి అంటే ఇండియా నుంచి అమెరికా దాకా. అమెరికాలో వాళ్ళ అబ్బాయిలు ఉన్నారు, రాజబాబు గారి అబ్బాయిలు. ఫస్ట్ టైం నేను యూఎస్ వెళ్ళినప్పుడు వాళ్ళ అబ్బాయిని కలిసే అదృష్టం నాకు వచ్చింది. వాళ్ళకి ఏం కావాలని అడిగారు. రాజబాబు గారికి ఏదైనా ఒక వస్తువు ఉంటే ఇవ్వండి అని చెప్పారు. వాళ్ళు చాలా మిలియనర్స్, అక్కడ సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉన్నాయి. మీకు ఏం కావాలని అడిగితే కూర్చోబెట్టి రాజబాబు గారు ఒక వస్తువు ఏదైనా ఒకటి ఇవ్వండి సార్. చిట్టిబాబు గారు కూడా అప్పుడప్పుడు ఏదైనా స్కిట్లు చూస్తే, వాళ్ళ సొంత బ్రదర్ అండి చిట్టిబాబు గారు చూస్తే, మా అన్నయ్యని గుర్తు చేస్తున్నారా మళ్ళీ స్కిట్లలో. నాకు బాగా నచ్చిన వాయిస్, నా బెస్ట్, నేను బాగా చేయగలను, ఇది ఇంకెవరు చేయలేరని ధైర్యంగా చెప్పగల వాయిస్ రాజబాబు గారు. కూర్చున్నాను అనుకోండి, ఇదిగో రత్తమత్త ఇదిగో నేను వచ్చానని ఈ కూతురికి చెప్పు. అయ్య బాబోయ్ అది ఉందనుకో, వెనక నుంచి నన్ను టింగో టింగో టింగోడ కొడుతుంది. ఏమనుకున్నావు? ఇదిగో అప్పరవోరో, నీకు నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. నేను అది బాగా త్వరలో మాకు పెళ్లి చేశారనుకోండి, నీకు ఆడుకోవడానికి ఓ బాబునిస్తా. ఉంటా మరి, బాయ్. సూపర్. అది నాకు ఇప్పటికి బెస్ట్. ఏం చేయగలను అంటే నేను బాగా చేయగలను. మీకు అసలు మైక్ కూడా అవసరం లేదా, బేస్ ఎలా వచ్చేసింది. నైస్, వెరీ నైస్. అండ్ మీకు ఏమి ఇచ్చారు వాళ్ళు? రాజ్బాబు గారి షర్ట్ అడిగారండి, ఇచ్చారు. నా దరిద్రం, నేను అక్కడే మర్చిపోయి వచ్చాను. మరి ఇంకెవరి చేత అడిగి తీసుకురా వస్తుంది. నేను వెళ్తాగా మళ్ళీ నేను వెళ్ళాను, కానీ ఆ స్టేట్కి వెళ్ళలేదు. వస్తుంది నాకు డెఫినెట్గా, అది నాకు రాసి పెట్టింది. అది మళ్ళీ నా దగ్గర రాజ్బాబు గారి దగ్గర అంటే వాళ్ళ ఫ్యామిలీ దగ్గర కూడా ఉండవు. ఐ థింక్ అంత రేర్ కరెక్షన్ నా దగ్గరే ఉన్నాయి ఫొటోస్. రాజ్బాబు గారు అప్పట్లో ఎంత పిచ్చో చూడండి. రాజ్బాబు గారు అప్పట్లో బాగా స్టార్. ఆయన ఒక స్టూడియోలో, వాహిని స్టూడియో, ఏవిఎం స్టూడియో, అప్పట్లో బిజీ స్టూడియోస్ అవి. అంటే అప్పట్లో అంటే నేను అప్పటోడిని కాదండి బాబు, నేను స్టడీ చేశాను. అది మీరు ఇలా చూస్తున్నారు, ఈయన అప్పటోడా? అప్పటోడిని కాదు, స్టడీ. ఏవిఎం స్టూడియోస్ అప్పట్లో. ఇక్కడ ఎన్టీఆర్ గారు అయిపోగానే అక్కడ ఏఎన్ఆర్ గారు అయిపోయినా అక్కడ శోభన్ బాబు గారు, అలా వరుసగా 1 hour
టాప్ మోస్ట్ ఇండస్ట్రీలో తెలుగులో 1 hour ఇచ్చి కాల్ షీట్లు ఇచ్చిన ఏకైక కమెడియన్ రాజ్బాబు గారు. ఇక్కడ 1 hour, అక్కడ 1 hour, అక్కడ డబ్బులు తీసుకోవడం, మళ్ళీ 3-4 hours పడుకుంది కూడా ఆయనే. విత్ మేకప్తో పడుకొని మళ్ళీ లేచి మొంగడుకొని మేకప్ వేసుకొని వెళ్ళిపోయిన కమెడియన్ కూడా రాజ్బాబు గారే. అంత రేర్ కరెక్షన్ ఆయన ఉన్న. ఒకసారి దివిసీమ ఊపినప్పుడు ఆయన ఇచ్చిన కాంట్రిబ్యూషన్ కానీ, ఆయన డైరెక్ట్ స్టేట్ గవర్నమెంట్కి, రాజీవ్ గాంధీ గారికి చాలా ఇచ్చిన కానీ, ఎన్టీఆర్ గారికి ఇచ్చిన ఫండ్స్ కానీ, ఆ రేర్ కరెక్షన్ వాళ్ళ అబ్బాయిల్ని కూర్చోబెట్టి ఫోటో దిగినప్పుడు ఆయన ఇలా లాన్లో కూర్చొని వాళ్ళ అబ్బాయి అన్నం తినిపిస్తుంటే జఫ్ఫను కారు వెళ్ళిపోయారు. వాళ్ళ బాబు అడిగారు, నాకు ఆ కారు కావాలి డాడీ అంటే, ఎవరి కారు? శివాజీ గణేషన్ గారి కారు. అసలు ఆ కారు చేయి పెట్టి చూపించడానికి కూడా సరిపోనంత ఫారెన్ కారు. వెంటనే ఆయన పిల్లనాడు కూర్చోబెట్టి కారు వేసుకొని శివాజీ గణేష్ గారి ఇంటికి వెళ్ళిన కాక ఐ వాంట్ దిస్ కార్ అనగానే శివాజీ గణేష్ గారు ఏం మాట్లాడకుండా తీసుకెళ్ళిపో కారు అన్న. అప్పుడు అంత గ్రేట్ కమెడియన్ ఆయన రేర్ ఫోటో కలెక్షన్స్ నా దగ్గర ఉన్నాయి. ఇప్పుడు నా ఫోన్లో కూడా ఉంటాయి. ఎప్పుడు షేర్ చేస్తారా? డెఫినెట్గా ఇస్తారా. అంటే ఇంకెందుకు చాలా మంది చూస్తారు. ఇంకా నా దగ్గర ఇప్పుడు కలెక్షన్ చేశానంటే నా దగ్గర అయిపోకూడదు, అవి అందరూ చూడాలి కలెక్షన్. మీ ద్వారా ఐ డ్రీమ్ వ్యూస్ అందరూ చూస్తారు. వాళ్ళిద్దరు బాబుల్ని అలా కూర్చోబెట్టుకున్నట్టు, వాళ్ళ ఆవిడ దిగుతున్నట్టు అలా సంపాదించి. ఎప్పటికైనా రాజ్బాబు గారి మీద ఒక మంచి బుక్ రాయాలనేది నా కోరిక కమెడియన్గా. గుడ్ రాకేష్. మీరేమన్నా చేస్తారా అండి? మీకు ఇష్టమైనది మిమిక్ కానీ, లేకుంటే మీ జబర్దస్త్ డైలాగ్స్ అప్పారావు గారు ఏంటంటే మిమిక్రీ చేయాల్సిన అవసరం లేదు. జబర్దస్త్ లో ద బెస్ట్ వాళ్ళ మిమిక్రీ ఏంటంటే, అక్కడ రోజా గారు కూర్చుంటే వదినా అని పిలుస్తారు చూసారా, మిమిక్రీ ఒక మిమిక్రీ ఆర్టిస్ట్ చేశారు సార్ అది స్టేజ్ మీద. నేను అవాకయ్యా. ఈ రోజు ఎంత గ్రేట్ సందర్భం అంటే, ప్రతి మిమిక్రీ ఆర్టిస్ట్ నేను చిరంజీవి గారిని చేస్తాను, రాజశేఖర రెడ్డి గారి వాయిస్ చేస్తాను, ఇప్పుడు మీ అందరికి ముందుకు అది చేస్తాను. కానీ ఈ మధ్య కొంతమంది మిమిక్రీ ఆర్టిస్ట్ ఎంత హ్యాపీయెస్ట్ మూమెంట్ అంటే, మీ జబర్దస్త్ మా ఫ్యాన్స్ అందరికి చంద్ర వాయిస్ చేస్తా అంటారు, అప్పారావు గారు వాయిస్ చేస్తా. నా వాయిస్ చేసిన ఆర్టిస్ట్ని కూడా నేను చూశానండి. అంటే మమ్మల్ని ఇమిటేట్ చేస్తున్నారంటే ఆల్వేస్ మేము 70% సక్సెస్ అయినట్టు. ఒకసారి పిలవండి వదినా, VADINA వదినా. పెద్ద బావ గారు ఏంటి అలా చూస్తున్నారు? ఎందుకు మిస్ అయ్యానని ఫీల్ అవుతున్నారా? వదినా, నువ్వు నాకు చేసిన హెల్ప్కి ఐ నెవర్ ఫర్గెటెడ్ ఎవర్ ఫర్ ఎవర్. వాట్ ఆర్ యు టాకింగ్? గివ్ హిమ్ ఏ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. 86లో అంటే మనకి ఒక బుర్ర కథకి షేక్ నాజర్ గారు పితామహుడు, ఒక హరికథకి అజ్జాడ ఆదిభట్ల నారాయణ దాస్ గారు. అలాగా ఈరోజు చాలామంది, కొన్ని వేల మంది, లక్షల మంది మిమిక్రీ ఆర్టిస్టులు భోజనం చేస్తారంటే ఒకే ఒక సిలబస్ పెట్టి ఎంతోమందికి ఉపాధి ఇచ్చినటువంటి నేరెళ్ళ వేణుమాధవ్ గురువుగారు. నేను కూడా ఏకలవ్య శిష్యుడిని. 86లో ఆయన క్యాసెట్ విని నేను కూడా మిమిక్రీ చేయాలని 86లో నా క్యాసెట్ అలా వినేవాడిని. విని 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 అప్పట్లో పెద్ద యాక్టర్లు అంటే రామారావు గారు, నాగేశ్వరరావు గారు, కృష్ణ గారు, శోభన్ వీళ్ళే ఉండేవారు. ఆ టైంలోనే ఆ క్యాసెట్ విని ఒక కోళ్ళాడిది బాటిల్ ఓపెనింగ్ మనం మెట్ల మీద వెళ్ళేటప్పుడు ఏవో సౌండ్లు చేశాను. రామారావు గారి వాయిస్ ఎలాగ సినిమాలో వాయిస్ దొరకలా. మేడే సందర్భం ఒక స్పీచ్ ఇవ్వాలంటే లైబ్రరీకి వెళ్ళి ఆయన మేడే సందేశం ఉంటుంది గవర్నమెంట్ అప్పుడు ముఖ్యం, అది తీసి చదివి అవి చెప్పాను. నాగేశ్వరరావు గారిది ప్రేమాభిషేకం. ఎవరు రాక్షసుల్లా ప్రవర్తించారు, నువ్వా నేరా, ఇలా డైలాగులు. కృష్ణ గారిని అగ్ని జమదగ్ని, శివుడు 3వ కన్ను తెరిచిన ఈ జమదగ్ని నోటి వెంట 3వ మాట వెలువడిన, పుట్టేది అగ్ని అయ్యేది భస్మం, అగ్గిపెట్ట ఉందా? ఇప్పుడంటే గొంతుకు పట్టింది కానీ చేసేవాడిని. ఇదే బాగుంది, మీరు మధ్యలో చేస్తుంటే మిమిక్రీ అయ్యేది. ఇది నవ్వుకోవడానికి బాగుంది. ఏంటి తాను వడబట్టడం. శోభన్ బాబు గారు వాయిస్
ఆనాడు ఈనాడు ఎవరూ చేయలేదు Wow. జగ్గయ్య గారి వాయిస్. నాకు తెలియకుండా అది అది భగవత్ సంకల్పం, మనం ఏం చేయలేం, అట్లా వచ్చింది. తర్వాత నేరెల వేణుమాధవ్ గారిని ప్రత్యక్షంగా విజయనగరం సంస్థాన దృష్టిలో రాజు గారు, పివిజి రాజు గారు, అంటే ఇప్పుడు మినిస్టర్ గారు అశోక్ గజపతి రాజు గారి నాన్నగారు, ఓకే. ఆయన కార్యక్రమంలో నేరెల వేణుమాధవ్ గారిని ఫస్ట్ టైం నేను కాన్వకేషన్ థియేటర్లో డాక్టర్ కట్టమంచి రామలింగారెడ్డి గారి కాన్వకేషన్ హాల్లో చూశాను. ఆయనకున్న చాలామంది ఏకలవ్య శిష్యుల్లో నేను ఒకరు. ఇందాక చక్కగా ఇమిటేట్ చేశారు. ఏంటండి ఆయన ఈ ఏజ్లో కూడా గురుగారు అంటే ఏ ఆర్ట్ కూడా ఐక్యరాజ్య కళా సమితిలో ప్రదర్శించబడలేదు ఇప్పటి వరకు కూడా. యుఎన్ఏ కేవలం మిమిక్రీ ఆర్ట్ మాత్రమే ఐక్యరాజ్య కళా సమితిలో అలా ప్రదర్శించబడిన 1 hour షో ఏదైనా ఉందంటే అది డాక్టర్ నేరెళ్ళ వేణుమాధవ్ గారి షో మాత్రమే. అసలు ఆయన చికాగోలో స్వామి వివేకానంద గారు ఎంత ఉపన్యాసం ఇస్తుంటే ఇంటర్నేషనల్ నుంచి వచ్చినటువంటి అందరు కూడా అలా చూస్తూ ఉన్నారు. దాని తర్వాత అంటే అక్కడ రాసిన పేపర్స్లో అంచె అద్భుతంగా ప్రదర్శించిన ఆట మిమిక్రీ. అసలు ఒక మిమిక్రీ అనేది ఉంటుంది, మిమిక్రీని చెయ్యొచ్చు. ఆయన ఇప్పుడు అండి జస్ట్ మొన్న ఒక వన్ మంత్ బ్యాక్ 92 years స్టిల్ నవ్ ఇప్పటికి కూడా ఆయన ఒక మిమిక్రీ చేస్తుంటే ఉంటుందండి. ఇస్ మెకానస్ గోల్డ్ షోలే. అదే ఆయన చేసే వాయిస్లన్నీ అసలు ఎవరు చేయలేని. మీరు ఒక గాంధీ గారు మాట్లాడడం విన్నారా? తర్వాత అందరూ అసలు మనకి అంత కళ్ళ ముందు చూపిస్తారండి ఇప్పటికి కూడా. అసలు మిమిక్రీ ఎలా పుట్టింది అనేది ఆయన చెప్తూ ఉంటే ఇప్పటికీ నా కళ్ళ ముందు గుర్తు. ఆయన మాట్లాడే విధానంలో పూర్వకాలంలోనే రామాయణం కాలంలోనే మిమిక్రీ ఉండేది ఆయన. గ్రేట్ ఆర్టిస్ట్ మిమిక్రీ. మారే చూడు ఒకసారి హలో లక్ష్మణ అన్నప్పుడు మిమిక్రీ చేశాను ఆయన. అక్కడి నుంచి పుట్టింది హెలికాప్టర్. ఆయన చేస్తుంటే ఏంటో సౌండ్స్ వస్తుంటే ఆయన వాయిస్. ఒకసారి నాకు సన్మానం చేశారు ఆయన. ఆయన మాట్లాడి కంఠం ఇందాక జగ్గయ్య గారి వాయిస్ అన్న ఆయన ఎంత బాగా చేస్తారు. ఆయన రేలంగి గారి వాయిస్ కమెడియన్లో నువ్వు చూస్తున్నా కదా అనిపిస్తుందా, నువ్వు ఏ పడవు తెలియదు కానీ మావిడి ఇంట్లో చాలు కుప్పటి కింద ఉంటుందా బాబు. ఇదిగో మావిడి లేనప్పుడు చెప్పు, ఇంట్లోకి వచ్చి హ్యాపీగా టీ తాగి చుట్టేసుకుని సిగరెట్ తాగి మరి ఇప్పుడు కూడా అవి ఉంటారు. వండర్ఫుల్. ఆ నాటి ఆర్టిస్టులు అందరినీ ఆయన ఇప్పటికి అప్డేట్లో ఉంటాడండి. ఇప్పుడు ఈ జనరేషన్లో కూడా మేము వెళ్ళినప్పుడు గురుగారు నమస్కారం అంటే ఏం వాయిస్ చేస్తున్నావు ఆయన అంటాడు. వాటికి కూడా నాకు ఫస్ట్ జబర్దస్త్లో చూసి నాయన నువ్వు ఎప్పటికైనా కానీ ఒక అద్భుతమైనటువంటి మోడ్యులేషన్ ఆర్టిస్ట్ అవుతావు నాయన అని చెప్పిన 100% వాయిస్. ఆయన ఎలా అంటే టీవీలో వస్తున్నప్పుడు ఆయనకు తెలిసిన ఆర్టిస్ట్ అనుకోండి వెంటనే ఆయన ఫోన్ చేస్తాడు, పుస్తకంలో రాసుకుంటారు ఆయన. పక్కనే అమ్మగారు ఉంటారు. మీ నెంబర్ ఉందా నీ దగ్గర అనగానే ఉందండి తీసి ఇవ్వగానే ఒక్క నిమిషం గురుగారు మాట్లాడతారట. అనగానే చాలా బాగా చేసావు ఆయన, ఇప్పుడే చూసాను అబ్బా ఏమిటి ఆ చాతుర్యం ఏమిటి స్పష్టంగా పలుకుతున్నాడు ఆయన. ఆర్టిస్ట్ అనేవాడు ప్రతి అక్షరాన్ని కూడా ఉంటాను మరి అంత బాగా ప్రోత్సహించి ఫోన్ పెట్టేస్తారు ఆయన చక్కగా. అట్ ది ఏజ్ ఆఫ్ 70-80లో ఇప్పటికి 80 years నాకు తెలియదు సార్. ఇప్పుడు మొన్న రీసెంట్గా 88-86 జరిగింది సార్. మార్వలెస్ వాయిస్ అండి. ఇప్పటికీ కూడా అతను ఏంటంటే అట్ ది ఏజ్ ఆఫ్ ఇప్పుడు కూడా చాలా ఫాస్టెస్ట్ మిమిక్రీ. ధ్వని అనుకరణ సామ్రాట్ అంటే నిజంగా సామ్రాట్. కారణం ఏంటంటే అంత ఫాస్ట్గా నేను ప్రత్యక్షంగా చూసాను చాలా షోలు. ఒకదాని తర్వాత ఒకటి చేసేస్తుంటారు. గురుగారు అచీవ్మెంట్ ఏంటంటే సార్ మిమిక్రీ ఆర్టిస్ట్ తెలుగులో ఉంటే తెలుగు మిమిక్రీ చేస్తాం. గురుగారు హాలీవుడ్ టచ్ చేశారు. జేమ్స్ కెమెరామెన్ ముందు కూర్చొని ఆయన సినిమాకి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ని వినిపించారు లైవ్లో. ఆసమ్ హాలీవుడ్లో స్టూడియోస్లో లేచి అందరూ స్టాండింగ్ ఓవేషన్ సాబ్ జాబ్ అని. తమిళ్ గురుగారు ఎప్పుడు చెప్తుంటారు ఒక తెలుగు వస్తే సరిపోతుంది ఆయన. మిమిక్రీ ఆర్టిస్ట్ అనేవాడు బహుభాష కోవితుడై ఉండాలి. తెలుగు రావాలి, ఇంగ్లీష్ రావాలి, వాచకం తెలియాలి, పద్ధతి తెలియాలి, స్టైల్ తెలియాలి, ఎక్కడ ఎలా ఎప్పుడు బిహేవ్ చేయాలి, దేన్ని ఎక్కడ కట్ చేయాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి, ఇవన్నీ తెలిసిన వాడు ఓన్లీ మిమిక్రీ ఆర్టిస్టే అంట. పర్ఫెక్ట్, వండర్ఫుల్. ఆయన అన్నిట్లో షో అన్ని భాషల్లో షో చేశారండి. ఆయన చేయని భాష ఏమైనా ఉందేమో నాకు తెలియదు. అరబిక్ ఆయన ఒక దుబాయ్లో షో చేయడానికి వెళ్తుంటే ఎయిర్పోర్ట్ నుంచి దిగి కారులో ఆయన వెనక కూర్చున్నారు. డ్రైవర్ అలా చేస్తుంటే
ఒక అరబిక్ రిథమ్స్ ఉంటాయి, టక్ 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 అని ఒక అరబిక్ బెల్లి. ఇప్పుడు మనం దాన్ని ఏమంటున్నాం అంటే బెర్లీ డాన్స్ అని ఇప్పుడు పేరు పెట్టాం. అప్పటి నుంచి మీరు అన్నది కరెక్ట్, సూఫీ. ఎస్, మీరు బెల్లి చూపకండి. ఇప్పుడు అని మ్యూజిక్ వస్తూ ఉంటది కదా, అది వింటూ వెళ్తుంటే ఒక దగ్గర అది ఆగిపోయింది రేడియో. ఈయన వెనక నుంచి మ్యూజిక్ అని దిగగానే గురుగారు దిగగానే ఆగిపోయిందట అది. ఆయన చూసుకుంటూ కొడుతున్నాడు, అది ఇప్పటిదాకా అది రాలేదు నాయన, వెనక నుంచి నేను వాయించాను అనగానే వాడు దిగేసి బాస్ అని చెప్పేసి కాళ్ళకి దండం పెట్టా. ఇప్పటికీ ఆయన చేసిన అచీవ్మెంట్స్ వండర్ఫుల్. హ్యాట్సాఫ్ అండి గురుగారు, హ్యాట్సాఫ్. సో అలా బిజీ. అలాగే వేణుమాధవ్ గారికి ఏకలవ్య శిష్యులు కానీ ప్రత్యక్ష శిష్యులు చాలా మంది ఉంటారు. అయితే గురువు గారు రాకేష్ కూడా ఇద్దరు ఒకే జిల్లా వరంగల్ కదా. ఆయనకు ఉన్నటువంటి చాలా మంది ప్రియ శిష్యుల్లో అట్ మై నోటీస్ రాకేష్ ఒకడు. చాలా ఇష్టం, ఇంట్లో మనిషిలాగే ఉంటాడు నాకు తెలిసినంత వరకు. అదృష్టం అండి. సో చాలా టైం మాతో స్పెండ్ చేశారు, మంచి మంచి విషయాలు చెప్పారు, మీ స్ట్రగుల్స్ గురించి చెప్పారు, మీరు ఎంత ఎఫర్ట్ పెడతారు ప్రజలను రిలాక్స్ చేయడానికి. సరే, టూ మచ్ అసలు అది. వాళ్ళని నవ్వించడం, వాళ్ళ డేని మీరు హ్యాపీగా చేయడం అనేది వండర్ఫుల్ జాబ్ అసలు. ఎందుకంటే మనం ఏదైనా హోటల్కి వెళ్తే మనం డబ్బులు ఇస్తే భోజనం పెడతారు. ఇక్కడ మల్లెమాల ఎంటర్టైన్మెంట్స్ గౌరవనీయులు పూజనీయులు మాకు ఇంత గొప్ప అవకాశాన్ని ఇచ్చి ప్రోత్సహించినట్టు మా శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు, శ్యాంబాబు గారికి, వారి కుమార్తె దీప్తి మేడం గారికి మేము జీవితాంతం రుణపడి ఉంటాం. ఎందుకంటే ఒక షో ద్వారా మేము ఈరోజు విదేశాలు వెళ్ళామన్నా, లేదనుకుంటే ఫారిన్ కంట్రీస్లో షోస్ ఇస్తున్నామన్నా, సినిమాల్లో చేస్తున్నామన్నా, ఫైనాన్షియల్గా మేము ఉన్నామంటే దాని అంతటికీ బ్యాక్డ్రాపు మల్లెమాల ఎంటర్టైన్మెంట్స్, జబర్దస్త్ అండ్ ఎక్స్ట్రా జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. ఎందుకంటే మల్లెమాల ఏం చేసిందంటే మాకు అన్నం పెట్టుకొని డబ్బులు ఇచ్చింది. అంత గొప్ప సంస్థలో మేము పనిచేస్తున్నందుకు మేము చాలా చాలా నా తరఫున కానీ రాకేష్ తరఫున కానీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఐ డ్రీమ్ మీడియా మోస్ట్ పాపులర్ వెబ్ వ్యూవర్షిప్ ఎక్కువ ఉన్నటువంటి మీ ముందుకి మేము ఇలా రావడం మేము చాలా చాలా ఆనందపడుతున్నాం. నేను ప్రత్యక్షంగా చెప్పేది ఒకటి, వెన్ యువర్ ఫేస్ ఈ స్మైల్ ద విక్టరీ విల్ ఇన్ యువర్ బిహైండ్. ఎవరి ముఖంలోనైతే చిరునవ్వు ఉంటుందో విజయం వారి పక్కనే ఉంటుంది. కీప్ ఆల్వేస్ స్మైల్ అండ్ సర్వే జన సుఖినో భవంతు. మంచి కాంబినేషన్ పెట్టారండి జబర్దస్త్లో. బాగా ఏజ్డ్ పర్సన్ ఈయన, బాబు గారి కన్నా. బాబు గారి కన్నా మీరేగా సీనియర్. ఎందుకంటే ఆయన మాట కోసం మీ ఏజ్ గురించి జబర్దస్త్లో అందరికన్నా చిన్న నేను. ఓకే, రేర్ కాంబినేషన్ పెట్టారు. మీ నాలెడ్జ్ మీ జనరేషన్ తో పాటు సింక్ అయ్యేది ఇదే, అలా ఉంటే బాగుంటది. అలా సింక్ చేశారా? నేను ఎవరితోనైనా సరే సింక్ అవుతా. అది అవుతారు తెలుసు. కలర్ పింక్ లో లేకపోవచ్చేమో, వద్దు ఇంకా. సో నా తరపున కూడా ఐ డ్రీమ్ మీడియా వ్యూవర్స్ అందరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. మమ్మల్ని ఇలానే బ్లెస్ చేస్తూ ఉండండి, హ్యాపీగా నవ్వుతూ ఉండండి. స్కిట్ బాగాలేకపోతే దయచేసి మాత్రం తిట్టకండి. కొన్ని కామెంట్స్ చూస్తే బాధగా అనిపించినప్పటికీ మనకి బాగా ఉత్సాహంగా ఉంటాయి. కామెంట్లు అనేది ఎవరు పడితే వాళ్ళు చేసుకోవచ్చు, కాబట్టి చేసుకోవచ్చు హ్యాపీగా, నో ప్రాబ్లం. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ రకంగా మళ్ళీ మిమ్మల్ని కలిసే అదృష్టం మాకు ఇచ్చినందుకు. సో ఇలాగే అందరినీ నవ్విస్తూ ఉండండి. మళ్ళీ కలుద్దాం, మళ్ళీ ఐ డ్రీమ్ మీడియాలో కలుద్దాం. మళ్ళీ ఇంకోసారి ఇంటర్వ్యూ ఇవ్వాలి, కొంచెం గ్యాప్ తీసుకొని ఇంకొన్ని అచీవ్మెంట్స్తో. సో థ్యాంక్ యూ సో మచ్. Hi, this is Rocking Rakesh. Hi, this is Rasamappi. Only exclusive me, I Dream Media lo. Please watch and subscribe.